నారాయణపేట జిల్లాని నర్మమండలం సింహలింగంపల్లి. ఒక 3 years మామూలు ఒక 3 ఏళ్ళు అయింది మహబూబ్నగర్లో ఉంటున్నా. ఇంకా మేడం వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు క్లాస్కి రావడం జరిగింది. మరి ఈ ధ్యానం నాకు ఎలా పరిచయం జరిగింది, ఈ ధ్యానం వల్ల నేనేం లాభాలు పొందినా, తర్వాత ఈ ధ్యాన సేవ చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదుగుతాం, మన కర్మలు ఏ విధంగా దగ్ధమవుతాయి, ఇలాంటి విషయాలు మరి నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటా. ముందుగా ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు, అంటే ఈ ప్లేస్ తీసుకున్నప్పటి నుంచి ఈ పిరమిడ్ ఓపెనింగ్ వరకు ఎవరెవరైతే భాగస్వాములు అయినరో ఈ పిరమిడ్ నిర్మాణంలో, ఈ లోకల్ వాళ్ళు కానీ, వేరే ఊరు వాళ్ళు కానీ, వేరే దేశాల వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కృతజ్ఞతగా చెప్పండి కదా గట్టి. ఓకే మాస్టర్స్, ఈ జన్మలో నాకు ధ్యాన పరిచయం ఈ జన్మలో నాకు ధ్యాన పరిచయం 2004 డిసెంబర్ 13 తారీఖు మహబూబ్నగర్లో జరిగింది. ధ్యాన పరిచయం జరగడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రీజన్స్తో వస్తుంటారు. కొంతమందికి అనారోగ్య సమస్యలు, కొంతమందికి కుటుంబ సమస్యలు కానీ, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కానీ, కొంతమందికి మానసిక సమస్యలు కానీ, కొంతమందికి ఏంటంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ జీవితం అంటే ఏమిటి తెలుసుకుందామని కొంతమందికి మాత్రమే ఆధ్యాత్మిక జిజ్ఞాసతో వస్తుంటారు ధ్యానంలోకి. కానీ నేను సార్ నోటి వెంబడి విన్నది ప్రత్యక్షంగా ఏంటంటే ధ్యాన మహాచక్రం స్టార్ట్ అయ్యేటప్పుడు 2020 అంతా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల సమస్యలతో నుజ్జై వచ్చిన వాళ్ళే నాకు తెలుసని సార్ నోటి వెంబడి నేను ప్రత్యక్షంగా విన్నా. అంటే 90% ఏదో ఒక సమస్యతోనే ధ్యాన మార్గంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. వాళ్ళు పడిన తర్వాత సత్యం అర్థమయ్యి ఇంకా ఆ సర్వీస్ మార్గంలో ఉంటారు. అట్లా నేను ఇంకా ఒక ప్రాబ్లంతో వచ్చిన ఏంటంటే నాకు ఫిట్స్ వస్తుంది, మూర్చేవేది అంటారు, సొమ్మ వాయి అంటారు అనమాట. చిన్నగా ఉన్నప్పుడే వస్తుంది, 4th క్లాస్ చదువుతున్నప్పుడే. మహబూబ్నగర్లో వెంకటాచార్య అని చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు, చూయించిండు మా వాళ్ళని. అట్లా వెళ్ళి చూయించుకొని రెగ్యులర్ మెడిసిన్స్ వాడమన్నారు ఒక 1 year వరకు. అట్లా వాడుతూ ఉంటే నాకు మళ్ళీ వచ్చింది. అప్పుడేమైందంటే ఇంకా మనకు పక్కనే అమర్చింత, అక్కడ అమర్చింతకి వెళ్ళి చూయించాం మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే. అట్లా వాడుతుంటే మళ్ళీ వచ్చింది. ఇంక అప్పుడు మీలాంటి కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పక్కన పెద్ద మనుషులు, వాళ్ళ చెప్పిన సలహా సూచన ఏంటంటే ఈ సొమ్మ లాంటి వ్యాధులు హాస్పిటల్ మెడిసిన్స్ క్యూర్ కాదు, జీవితాంతం రాకుండా ఉండాలంటే చెట్ల మందులు వాడుకుంటాం. చెట్ల మందు మనకు మక్తల దగ్గర అనుగొండ అని ఉంటుంది, అనుగొండ అక్కడికి తీసుకెళ్ళి చెట్ల మందులు వాడిపించింది. ఒక 7 days ముక్కులో వస్తాడు మందు, మళ్ళీ అమావాస్యకి రమ్మంటాడు అనమాట. అట్లా ఆయుర్వేదిక్ మందులు వాడినాం. అట్లా వాడినప్పటికీ ఏమైందంటే టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ వచ్చింది. మహబూబ్నగర్లో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు సేమ్ అవే మందులు వాడుతూ పథ్యం చేస్తున్నాయి. ఈ ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు కొంచెం పథ్యం చేయాల్సి ఉంటుంది, కొద్దిగా ఆయిల్ తగ్గేసుకుని ఎల్పామిన్ పొడి తినాలని ఇట్లా పథ్యం చేస్తున్నప్పుడు నాతో పాటు నా రూమ్లో చదివే మా ఫ్రెండ్ ఏంటంటే ఇంకా ఒకరోజు ఒక ప్రశ్న అడిగిండు నన్ను, ఇట్లా ఏ మందులు వాడకుండా ఏ వ్యాధినైనా తగ్గించుకునే పద్ధతి ఉందే నీకు తెలుసా అని అడిగిండు 2004లో. అడిగినప్పుడు ఏమో నాకు తెలియదని చెప్పిన. అప్పుడు ఏమన్నాడంటే ధ్యానం ఉంది అని చెప్పినప్పుడు, ధ్యానం ఉంది. అట్లా ఈ జన్మల 2004లో డిసెంబర్ 13 ఇప్పుడు మీకు ఇంత ఆహ్లాదకరమైన అద్భుతమైన కేర్ సెంటర్ ఎట్లా ఉందో మహబూబ్నగర్లో, మీరు ఇక్కడ కేర్ సెంటర్ రాకనే ముందు మనం కూడా స్కూల్ దగ్గర ఏ విధంగా అయితే మనకు కేర్ సెంటర్ ఉండేనో అట్లనే మహబూబ్నగర్లో కేర్ సెంటర్కి వెళ్ళి ధ్యాన పరిచయం జరిగింది 2004 డిసెంబర్ 13లో. మెడిటేషన్ చేసుకుని ఈరోజు ఎవరు కొత్తగా అన్నారు కదా అట్లా ఆయన కదా ఈరోజు ఎట్లా కొత్తగా ధ్యానంలోకి నాకు 2004 డిసెంబర్ 13 రోజు కొత్తగా ధ్యాన పరిచయం అయింది. అట్లా అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నేను రాకనంగా కొంతమంది ధ్యానం చేసింది కదా, అట్లా ఒక 1 hour మెడిటేషన్ అవుతుంది కేర్ సెంటర్లో. ధ్యానం అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఏమేమి లాభాలు జరిగినా రోజు ఒక సత్సంగం అంటారు అనమాట. మళ్ళీ ధ్యానం 1 hour అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఏమేమి లాభాలు జరిగినా రోజు చెప్పిస్తారు అనమాట. నేను అట్లా రోజు వెళ్తుండేవాడిని. ఒకరోజు క్లాస్లో ఈ సేమ్ నా మూర్ఛ వ్యాధికి సంబంధించిన లాభం విన్నాను. గంగన్న సార్ అని రిటైర్డ్ పట్వారి. ఆ సార్ ఏం చెప్పిందంటే హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో చూపించుకుని మెడిసిన్స్ వాడినా మందులు వాడినంతసేపే నాకు తగ్గుతుండే, ఇట్లా ఈ ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నాకు రావడం బంద్ అయింది అని చెప్పింది. అప్పుడు నేనేమనుకున్నా అంటే సేమ్ నాకు అదే డిసీజ్ కదా, నేను అప్పటికి మందులు ఆయుర్వేదిక్ పథ్యం చేస్తున్నా కదా, మరి ధ్యానం చేసినప్పటి నుంచి ఆ సార్ రావడం లేదని చెప్తున్నాడు కదా, సరే చేసి చూద్దాం, ఇది ఉచితంగానే వస్తుంది కదా,
మనం దీనికి ఏం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కదా, మనం ఇవ్వాల్సింది కాస్త సమయమే కదా, చేసి చూద్దామని రెగ్యులర్గా అంటే 2004 నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం. మరి ఇప్పుడు 2025 అంటే 20 years అయిపోయాయి, 20 ఏళ్ళు అయిపోయాయి. ఇట్లా ధ్యానం చేస్తున్న నుంచి నాకు ఇంకా రావడం లేదు, బంద్ అయింది. నాకు ఇంకా 20 ఏళ్ళు అయిపోయి ఎలాంటి హాస్పిటల్ మెడిసిన్ కానీ ఆయుర్వేదిక్ మందులు కానీ ఏవి వాడడం లేదు. ఇట్లా నాకు ఆరోగ్యపరంగా జరిగింది. ఇంకా సేమ్ ఇదే డిసీజ్ మా మదర్ నాకేమో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది, 4th standardలో. మా అమ్మకేమో మధ్య వయసు అంటే ఒక 50 ఏళ్ళప్పుడు అట్లా నైట్ టైం వస్తుంది. మా అమ్మకి ఎప్పుడు వచ్చింది రాత్రిపూట. మహబూబ్నగర్లో SVSలో చూపించిన, రాయచూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించిన, 4 చెట్ల మందులు అమర్చింత అని మదనాపురం అని 4 చెట్ల మందులు వాడిపించిన, అయినా తగ్గలేదు. ధ్యానం నేర్పించి ధ్యానం ఇంట్రడ్యూస్ చేసి ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత మా అమ్మకు బంద్ అయింది. ఇప్పుడు మా అమ్మకు వస్తలేదు, రోజు ధ్యానం చేసుకుంటుంది, మా అమ్మకు తగ్గిపోయింది. అట్లా నాకు తగ్గింది, మా అమ్మకు తగ్గింది. ఇప్పుడు ఇట్లా క్లాస్లోకి చెప్తున్నా కదా, మీలాంటి వాళ్ళు ఎవరన్నా విని అరే ఇట్లా వాళ్ళకృష్ణ రెడ్డి సార్ కంట ఇట్లా సొమ్ము వస్తున్నదంట, ఫిట్స్ వస్తున్నదంట, ఇట్లా ధ్యానం చేసిన తర్వాత తగ్గిందంట అని మీరు విని వేరే వాళ్ళకి ఎవరైనా చెప్పినట్టు వాళ్ళకి అట్లా చెప్పినా మీరు ఎవరైతే విని ఆ సార్ తగ్గిందని ఫోన్ కాల్గా మాట్లాడించి వాళ్ళకి నేర్పిస్తాంగా, ధ్యానం ఫోన్లో చెప్పిస్తాంగా, వాళ్ళు ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు తగ్గిపోయింది, వాళ్ళు ధ్యానం తయారైంది శారదాగా. అంటే నేను ఒక్కనే కాదు, మా అమ్మనే కాదు, కనీసం ఇట్లా నా అనుభవం విని వేరే వాళ్ళకి ఫోన్ కాల్లో మాట్లాడిస్తే వాళ్ళు ధ్యాన విద్య నేర్చుకుని ధ్యానాభ్యాసం చేసిన తర్వాత వాళ్ళకు క్యూర్ అయిపోయింది. సో కాబట్టి మనకు పత్రిసారు ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తారు కదా, తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎవరెవరికి ఏ ఏ రోగాలు తగ్గుతాయని. ఇది నాకు తగ్గిన వ్యాధి. మీకు కొంతమందికి మోకాల నొప్పులు తగ్గొచ్చు, కొంతమందికి బీపీ తగ్గొచ్చు, కొంతమందికి క్యాన్సర్ తగ్గొచ్చు, కొంతమందికి మైగ్రేన్ తగ్గొచ్చు. ఎవరెవరు ఏ ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ధ్యానం కనుక రెగ్యులర్ చేస్తే కంపల్సరీ మనకు రిజల్ట్ ఫలితాలు ఉంటుంది. అది సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ఒకవేళ మనకు రిజల్ట్స్ రావడం లేదంటే 2 రకాల కారణాలు ఉంటాయి. ఎట్లా 2 రకాల కారణాలు అంటే, నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, 1 lakh. నేను రోజు 1 రూపీ తీరుస్తున్నా, ఎక్కువ టైం పడుతుంది, రోజు 1 రూపాయి ఇస్తున్నా. అట్లాగే నేను రోజు ఒక 10,000 ఇస్తున్నా, 10 daysలకు నేను అవుతుంది. అదే రోజు 1 రూపీ ఇస్తే చాలా రోజులు పడుతుంది. అట్లా ఒకవేళ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరికైనా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదన్నా, అట్లా కర్మన హెవీగా ఉంటుంది, కర్మ లేదా మన సాధన తక్కువ ఉంటుంది. అట్లా కారణాలు ఇవి ఉంటాయి. అది స్పిరిచువల్ రీజన్ అనమాట. ఒకవేళ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏమైనా వ్యాధులు తగ్గడం లేదంటే ఇటువంటి కారణాలు ఇవి ఉంటాయి. ఇట్లా సో కాబట్టి ఈ సారు మనకు 5 రకాల ఈ 5,000 ఉన్నాయి కదా, ఒక్కొక్క వేలు ఒక్కొక్క దానికి ప్రతీక. ఈ 5,000 ఇది శరీరం బాడీ అంటారు, ఇది మనస్సు మైండ్ అంటారు, ఇది బుద్ధి అంటే ఇంటలెక్ట్ బుద్ధి అంటారు, ఇది ఆత్మ సోల్, ఇది సర్వాత్మ లేదా ఓవర్సెల్ లేదా పూర్ణాత్మ అని అంటారు అనమాట. ఇట్లా సో కాబట్టి 5 లాభాలు ఉన్నాయి. శరీరానికి లాభం జరిగింది, మనస్సుకు లాభం జరిగింది, బుద్ధికి లాభం జరిగింది, ఆత్మకు లాభం జరిగింది, సర్వాత్మ. ఫస్ట్ లాభం మీకు చెప్పిన, నా శరీరానికి ఎట్లా లాభం జరిగిందని. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడైన అన్నమాట. ఇది నాకు ఆరోగ్యపరంగా శరీరానికి లాభం జరిగింది. ఇంకా రెండవది ఏంటంటే మనస్సు. ఈ మనస్సుకు లాభం ఎట్లా జరిగిందంటే చూడండి, మీ పిల్లలు ఉంటే కానీ మన్మరాళ్ళు ఉంటే, మీ పిల్లలు కొడుకులు కూతుళ్ళు ఉంటే ఇది లాభం మీకు తెలుస్తుంది. ఎట్లా అంటే నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ స్కూల్ ఏజ్లో అంటే 10th వరకు పిల్లలకు మామూలుగా బయాడ్ అంటే కొద్దిగా శబ్దం చేసి చదివే అలవాటు ఉంటుంది 10th క్లాస్ వరకు. అట్లా నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ మరీ శబ్దం బయటికి కాదు కానీ కొంచెం ఈ లిప్స్ సౌండ్ చేస్తూ చదివే అలవాటు ఉండేది, సౌండ్ కొంచెం మరి బయటికి కాకుండా. అలాంటి అలవాటు ఉన్న నాకు ఫస్ట్ డే 2004 December 13 కేర్ సెంటర్లో ఒక 1 hour మెడిటేషన్ చేసిన తర్వాత రూమ్లోకి వచ్చి పుస్తకం తీసి ఓపెన్ చేసి అవుతున్నాను. ఈ లిప్స్ మూవ్ చేస్తూ చదివే అలవాటు నాకు లిప్స్ అంటే పెదవులోకి ఇట్లా మూవ్ చేయాల్సిన అవసరం లేకుండా, నాలో నేను ఇట్లా శబ్దం చేస్తూ చదవాల్సిన అవసరం లేకుండానే సైలెంట్గానే వచ్చేస్తున్నాను. నేను కొద్దిగా షాక్ అయినా. అదే అంటే ఆ గంగరసార అనుభవం తర్వాత రోజుల్లో విన్నా, ఒక 1 week తర్వాతనో నెల రోజుల తర్వాతనో విన్నా అనుభవం, పిట్స్ అనుభవం అనేది. కానీ ఫస్ట్ డే ఫస్ట్ 1 hour మెడిటేషన్లోనే మూవ్ చేస్తూ అంటే కొద్దిగా పెదవులు శబ్దం చేస్తూ చదివే అలవాటు నాకు 1 hour మెడిటేషన్లోనే సైలెంట్ రీడింగ్ అలవాటు అయింది. సైలెంట్ రీడింగ్ శబ్దం చేయాల్సిన అవసరం అయితే బుక్ ఇట్లా ఓపెన్ చేసి వచ్చేస్తుంది నాకు ఆటోమేటిక్. అంటే దాని అర్థం నాకు ఏం తెలిసిందంటే తర్వాత రోజుల్లో ధ్యానం నిర్విషయం మనః, యోగ చిత్తవృత్తి నిరోధ, మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానం చేస్తే మన మనస్సు క్లీన్ కాబడుతుంది. మీరు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక బ్లాక్ బోర్డు ఉంటుంది, ఆ బ్లాక్ బోర్డు మీద ఇంతకుముందు తెలుగు టీచరు, ఇంగ్లీష్ టీచరు, మ్యాథ్స్ టీచరు రాసిపోయింటాడు సబ్జెక్టు.
నెక్స్ట్ వచ్చిన టీచర్ మళ్ళీ ఆ పిల్లలకు అక్షరాలు నీతి కనిపించాలంటే ఏం చేయాలని అడుగుతా ఆ పిల్లల్ని క్లీన్ చేయాలని అంటారు. క్లీన్ చేయాలంటే ఏం అవసరం అని అంటారు, డస్టర్ అని చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చే సార్ మళ్ళీ రాయాలంటే దాన్ని క్లీన్ చేయడానికి డస్టర్ ఏ విధంగా అయితే అవసరమో ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మన మనస్సును క్లీన్ చేస్తుంది. అలా డస్టర్ ఏ విధంగా అయితే బోర్డును క్లీన్ చేస్తుందో ఈ ధ్యానం అనేది మన మనస్సులో ఉండేటటువంటి అనవసరపు ఆలోచన క్లీన్ చేస్తాను అనమాట. సో కాబట్టి అట్లా నా మనస్సు మంచిగా క్లీన్ కావడం వల్ల గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం పరీక్ష 2006 డిఎస్సి 2006 డిఎస్సి పరీక్ష రాసి వచ్చిన తర్వాత మా మిత్రులతో చెప్పుకున్నా నేను ఒక 90 మార్కులు వస్తాయని. కొద్దిగా ఎక్కువగా చెప్పుకుంటూనే అనిపించింది మనసులో లోపల. మళ్ళీ రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుంటే నేనే షాక్ అయినా. 90కి 90 మార్క్స్ వచ్చినాయి. అంటే ధ్యానం నిర్విషయం మనహ, అంటే మన మనస్సు క్లీన్ కాబడుతుంది ధ్యానం చేయని విద్యార్థులు పూరి. అంతెందుకు, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మార్నింగ్ ఈవినింగ్ క్లీన్గా నీట్ చేస్తారా లేదా? ఒక రోజు క్లీన్ చేయకపోయినా 2 రోజులు క్లీన్ చేయకపోయినా డస్ట్ దుమ్ముతూలు ఉంటుందా కదా. అట్లా ధ్యానం చేయని విద్యార్థుల మనస్సు రకరకాల ఆలోచనలతో చిత్తకుప్పలాగా నిండి ఉంటుంది. అదే ధ్యానం చేసే విద్యార్థి మనస్సు మన ఇంటిని కనుక రోజు క్లీన్ చేస్తే ఆ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఎంత నీట్గా ఉంటుందో అంత క్లీన్గా ఉంటుంది. ఇదే మాకు టీచర్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వర్డ్ వస్తుంది ఏంటంటే టాబ్యులారస. టాబ్యులారస్ అంటే ఏమీ రాయని నల్లబల్ల. ఏమీ రాయని ఆ నల్లబల్ల మీద ఏం రాస్తే అవి కనిపిస్తాయి లేదా? అదే ఆల్రెడీ రాసి ఉంటే కనిపించవు అట్లా. సో కాబట్టి మనస్సు మంచిగా క్లీన్ అయ్యి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. అది మనస్సు. ఈ మనస్సుది ఏం లాభం చెప్తున్నా మీకంటే సౌండ్ లెర్నింగ్ అంటే శబ్దం చేస్తూ చదివే అలవాటు, నాకు సైలెంట్ రీడింగ్ అలవాటు ఏంటంటే మనస్సులో ఉన్న గందరగోళం అనవసర ఆలోచి క్లీన్ కాబడినాయి. ఇది మనస్సు పరంగా నాకు జరిగిన లాభం. సెకండ్ వన్ ఇది మనస్సు. థర్డ్ వన్ ఏంటంటే బుద్ధి, ఇంటలెక్ట్. ఇదేంటంటే అరవంతంగా బుక్స్ ఇది కనిపిస్తున్నాయి. ఆ బుక్స్ చదివితే ఏమైందంటే మన బుద్ధికి ఎన్లైటైన్మెంట్ వికాసం అనేది. ఒక్కొక్క పుస్తకం మరణం లేని మీరు చదివిందనుకో, లోప్సాంగ్ రామ్ పాస్టర్ ట్రావెలింగ్ అంటే ఏంటి, ఆకాశ వికాస్ అంటే ఏంటి, సూక్ష్మ శరీరయానం అంటే ఏంటి, ఓకే కళలు అంటే ఏంటి, ఇవన్నీ మీకు అందులో దొరుకుతాయి మరణం లేని మీరు చదివితే. ఒకవేళ ఉపయోగి ఆత్మకథ చదివిందనుకో, ఇంకా ఆ ఉపయోగి ఆత్మకథ గురించి సార్ చెప్పిన పదం ఏంటంటే, ఒకవేళ ఈ ఉపయోగి ఆత్మకథ పుస్తకం కనుక ఎవరైనా చదవలేదనుకో తిరుపతి కొండకి మీరు దుంకి సావచ్చు అంటారు అన్నమాట. అంత అద్భుతమైన పుస్తకం చదవకుంటే కనుక అంత జ్ఞానాన్ని మీరు మిస్ అవుతారు. ఉపయోగి ఆత్మకథ చదివితే యోగానంద పరమహంసకు యుక్తేశ్వరగిరికి ఉన్న అనుబంధం, యుక్తేశ్వరగిరికి లాహిర్ మహాశయకు ఉన్న అనుబంధం, లాహిర్ మహాశయకు మొహతార్ బాబాజీకి ఉన్న అనుబంధం, ప్రతి అందులోగా ఇట్లా మన ఇన్సిడెంట్లు ఎప్పుడో జరిగింటే కానీ మన కళ్ళ ముందు ఇట్లా జరుగుతున్నట్లు కనిపిస్తాయి మనం చదువుతుంటే. అట్లా ఉపయోగి ఆత్మకథ కానీ, తర్వాత అసెన్షన్, ఇంకా అసెన్షన్ పుస్తకం అద్భుతమైన పుస్తకం. ఇలాంటి పుస్తకాలతో ఏంటంటే ఒక్కొక్క పుస్తకం చదివితే ఆ మాస్టర్ మనలోకి ఆ జ్ఞానం మన బుద్ధిలోకి ఎన్లైటైన్మెంట్ వికాసం జరుగుతుంది అనమాట. ఆ పుస్తకాలు చదవడం వల్ల నా బుద్ధికి ఎన్లైటైన్మెంట్ వికాసం జరిగింది. ఇది బుద్ధి, ఇది సోల్, ఆత్మ అంటారు అనమాట. ఇది మాత్రం జాగ్రత్త వినండి. మీరు ఉన్నవాళ్ళు మీకు ఎలాంటి రోగాలు లేకుండా, అంటే మీ బాడీకి మీ శరీరానికి ఏ రోగాలు లేకుండా ఓకే. సెకండ్ మనస్సు, మీ మనస్సులో ఎలాంటి మానసిక ఒత్తిడులు, ఆందోళనలు, అలజడులు ఇవి ఏం లేవనుకున్నాం. రుగ్మతలు, మీ మైండ్ హెల్దీగా ఉంది, మీ మైండ్ ఆరోగ్యవంతంగా ఉంది, మీ శరీరం ఆరోగ్యంగా ఉంది, మీ మనస్సు హెల్దీగా ఉంది, మీ బుద్ధిగా ఎంత గత జన్మలకు సంబంధించిన నాలెడ్జ్ గుర్తుపట్టేంత బుద్ధిగా బాగా వికాసం మంచిగా పుస్తకాల నాలెడ్జ్ మీకు ఉన్నప్పటికీ ఎలాంటి బుద్ధిమాంద్యం, మెంటల్ రిటార్డ్ అంటారు, బుద్ధిమాంద్యం లేకున్నప్పటికీ మీరు ఎందుకోసం మెడిటేషన్ చేయాలంటే ఇప్పుడు చెప్పే ఈ 4th ఫింగర్ సోల్ అంటారు దీన్ని. సోల్, ఆత్మ, దీనికి సంబంధించిన జ్ఞానం కోసం మనం ధ్యానం చేయాలి. ఏదో రోగాల కోసము మానసిక సరే ఇవి ఓకే, రోగాలు ఆరోగ్యం బాగుండాలి, మనస్సు బాగుండాలి, బుద్ధి ఇవి బాగుంటేనే ఇది మనకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఈ 3 ఏం లేకున్నా మీరు ఏం పాయింట్ అర్థం చేసుకున్నారంటే ఈ ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మీరు ధ్యానం చేయాలి. ఇందులో 6 సూత్రాలు ఉంటాయి. ఈ 6 సూత్రాలను కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకొని ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళి జీవించడం మొదలుపెట్టింది అనుకోండి, ఇక మీ జీవితం ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి నేను మ్యాక్సిమం ఏ క్లాస్కి వెళ్ళినా ఈ 6 సూత్రాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ 6 వీటిని ఏమంటారు అంటే ఆధ్యాత్మిక సత్యాలు అనండి, ఆధ్యాత్మిక సత్యాలు, ఆధ్యాత్మిక ప్రతిపాదనలు, ఆధ్యాత్మిక అవగాహనలు, ఆధ్యాత్మిక సూత్రాలు. 4 ఒకటే పేరు. ఆధ్యాత్మిక సిద్ధాంతం, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ 6 సూత్రాలు ఉంటాయి.
ఆధ్యాత్మిక సత్యమన్నా, ఆధ్యాత్మిక ప్రతిపాదనలన్నా, ఆధ్యాత్మిక అవగాహనలన్నా, ఆధ్యాత్మిక సూత్రాలన్నా అన్నీ ఒకటే. ఈ 6 ఒక్కొక్కటి నీట్గా తెలుసుకుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఆత్మ సిద్ధాంతం లేదా ఆత్మ ప్రతిపాదన లేదా ఆత్మ అవగాహన. మనమందరం ఈ పైకి కనిపించే శరీరం కాదు. ఎందుకు కాదంటే సార్ మన ముందు దాదాపు కొన్నేళ్ళుగా మనం సార్ వస్తుందంటే ఎంతో ఆనందం. సార్ ఫిజికల్ బాడీ చూడడానికి వచ్చినామా లేదా? సారు నారాయణపేటకి వస్తుందంటే అక్కడ మార్కెట్లో క్లాస్ జరిగింది. సార్ వస్తున్నాడంట అని ఆతృతో సార్ ఫిజికల్ బాడీ చూడడానికి వచ్చినామా లేదా? మరి ఇప్పుడు ఆ బాడీ లేదు కదా, ఉందే? ఇప్పుడు మనం ముందర ఇప్పుడు ఆ బాడీ ఉందే. నారాయణపేటలో క్లాస్ జరిగినప్పుడు పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు సార్ వచ్చిండు. అరే పత్రి సార్ వస్తున్నట్ట నారాయణపేటకు, అక్కడ చేర్నపల్లి పిరమిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిండు సార్ ఉత్సాహంతో. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ రోజు క్లాస్లో వింటారు కదా, మీరు వింటారు కదా. మరి ఆ రోజు ఫిజికల్ బాడీ ఉంది సార్, భౌతిక శరీరం. మరి ఈ రోజు లేదు, ఏడిపోయినట్లు ఆ బాడీ. ఆ రోజు మన కళ్ళ ఎదురుగా ఈ భౌతిక శరీరం ప్రింట్ కుదిరినట్లు కనిపించింది. సుబ్రాజ వాళ్ళ ఇంటికి వచ్చిండు, వంట చేసిండు, నేను ఆడ విన్నా నేనుగా. సార్ వాళ్ళ ఇంట్లో వంట చేస్తే ఆ సార్ చేతి వంట తిన్నాడా? మరి ఇప్పుడు మన కళ్ళ ముందు లేదు కదా ఆ బాడీ, ఎక్కడ పోయినట్టు? ఒక యోగి ఆత్మకథల యోగానంద పరమహంస ఇదే బాధపడతాడు. నా కళ్ళ ముందున్న ఈ మహర్షి ఎక్కడ పోయినట్టు? యుక్తేశ్వరగిరిని దేహ విరమణ చేసేసరికి నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇన్ని రోజులు నా ముందర ఉన్నాడే, నాకు కనిపించింది కదా, నాకు జ్ఞానాన్ని అందించింది కదా, జ్ఞాన దార పోషింది కదా నాకు. మరి ఇప్పుడు ఈ మహర్షి ఏమైనట్లు, ఎక్కడ పోయినట్లు మదన పడుతుంటాడు అన్నమాట. అంటే ఈ కనిపించే దేహాలం కాదు, మనం ఈ కనిపించే దేహాలం కాదు, లోపలున్న చైతన్య పదార్థం, దాన్ని ఆత్మ అంటారు అన్నమాట. దాన్నే ఆత్మ. ఇది ఆత్మ సిద్ధాంతం. మళ్ళీ మనం హిందూ కులంలో పుట్టినొచ్చు కాక, ముస్లిం ఫ్యామిలీలో పుట్టినొచ్చు కాక, క్రిస్టియన్ ఫ్యామిలీ, హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, ఏ మతంలోనే ఉంటాను మీరు. సరే వాళ్ళ జ్ఞానం తొందర అవగాహనలో లేట్ కావచ్చు. ఏ మతంలో పుట్టినా మనం శరీరాలం కాదు, ఆత్మలమని అవగాహన చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్, మనం భౌతికంగా కనిపించే శరీరాలం కాదు, లోపలున్న ఆత్మలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది ఆ సోల్ ఎనర్జీ, ఆత్మ ఎనర్జీ లేదనుకో, ఇప్పుడు మీరు నేను చెప్పే మాటలు మీరు వినలేరు, నేను వినలేను, నేను మాట్లాడలేను. ఒకవేళ ఈ బాడీలో నుంచి ఆ సోల్ వెకేట్ అయిందనుకో, ఈ దేహాన్ని వదిలిపెట్టిందనుకో, అప్పుడు నేను మాట్లాడలేను. ఒకవేళ మీ దేహంలో నుంచి మీ సోల్ మిమ్మల్ని విడిచిపెట్టిందనుకో, దేహాన్ని మీరు వినలేరు, జడమైపోతారు. అందుకొరకే నానాటి బతుకు నాటకంలా అన్నమయ్య చెప్పే సూత్రం ఏంటంటే, శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తే దాన్ని పుట్టడం అంటారు. శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తే దాన్ని పుట్టడం అంటారు. శరీరంలో నుంచి ఆత్మ నిష్క్రమిస్తే గిట్టడం, చావు. శరీరంలోనికి ఆత్మ ప్రవేశిస్తే పుట్టడం, బర్త్. శరీరంలో నుంచి ఆత్మ నిష్క్రమిస్తే గిట్టడం, చావు లేదా బాడీ వెకేట్. అంటే మధ్యలో పుట్టుటయునిజం, గిట్టుటయునిజం, నటనడి నీ పని నాటకము. పుట్టుటయునిజము, గిట్టుటయునిజం, నటనడి నీ పని నాటకం. ఇప్పుడు మరి మన మధ్య ఉన్నాడా? లేడు కదా. ఎంతో మంది. సరే సార్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నా కానీ, మన కళ్ళ ముందు మన ఫ్యామిలీ మెంబర్సే, మన కళ్ళ ముందున్న వాళ్ళు, మన అవ్వాతాతలు కానీ, ఇంకా మన కళ్ళ ముందున్న వాళ్ళు కానీ, లేదా ఇంకా చిన్న వయసులో మన ఫ్యామిలీ మెంబర్స్, పక్కింటి వాళ్ళు, లేదా సొసైటీలో కొంతమంది చిన్న ఏజ్లోని గిట్టుతున్న వాళ్ళని ఇస్తున్నాం కదా. మరి ఇప్పుడు మన కళ్ళ ముందు లేరు కదా వాళ్ళు. అంటే మనం ఫస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదటి అవగాహన చేసుకోవాల్సిన సూత్రం ఏంటంటే, మనం ఈ కనిపించే దేహాలం కాదు, ఆత్మ. మళ్ళీ హిందువులం కాదు, ముస్లింలం కాదు, క్రిస్టియన్ కాదు, పలానా క్యాస్ట్ కాదు, పలానా ప్రొఫెషన్, పలానా నేను టీచర్ను, పలానా కలెక్టరు, పలానా ప్రధానమంత్రి, ఇవన్నీ ఏం ఎంటిటీస్, ఏం ఐడెంటిటీస్ వల్ల ఏవి కాదు. మనం సోల్, ఆత్మ, చైతన్యం, కాన్షియస్నెస్. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అవగాహన కలదు. మీరు ఏ సొసైటీలోనే ఉండండి, నాట్ ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, బ్రహ్మకుమారిస్ పోతారా, లేదా శ్రీ రామచంద్ర మిషన్ పోతారా, మహర్షి మహాయోగి దానికి పోతారా, ఇంకా ఏదైనా కానీ మీరు సార్ది కనుక తులసి దళంలోని ఫస్ట్ పేజ్ చదివితే, తులసి దళం మళ్ళా కొందరు మేము అయ్యప్ప స్వామి భక్తులం అంటారు, ఓకే, కొందరు మేము మాస్టర్ సివి భక్తులం అంటారు అన్నమాట. ఇట్లా రకరకాల ఏ పరంపరలో ఉండండి, ఎక్కడనూ ఉండండి కాక, ఆధ్యాత్మిక శాస్త్రంలో మొట్టమొదట మీరు అవగాహన చేసుకోవాల్సిన సూత్రం ఏంటంటే, మనం కనిపించే శరీరాలం కాదు, లోపలున్న చైతన్య పదార్థం, ఆత్మ పదార్థం. అందుకొరకని ఎవరు దేహం వదిలిపెట్టినా, ఎవరు బాడీ వెకేట్ చేసినా ఇమ్మీడియట్ ఈ మొబైల్ ఫోన్లో ఏమని టైప్ చేస్తారంటే, రెస్ట్ ఇన్ పీస్ ఆర్ సోల్. వాళ్ళకి అర్థమైనా కాకపోయినా, ఆత్మని తెలియకపోయినా వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని టైప్ చేస్తారు. లేదా ఇంకా బాగా ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే కానీ పెద్ద బ్యానర్ టైప్ చేసి ఫోటో వేసి శ్రద్ధాంజలి పెట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని పెద్ద పెద్ద
మంచి కూడల్లో కడుతుంటారు. అంటే మనం ఈ కనిపించే శరీరం కాదు, ఆత్మ. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాల్లో లేదా 6 సత్యాలలో 6 ప్రతిపాదనలో 6 అవగాహనలో మొట్టమొదటి సత్యం. ఓకే, మనం ఆత్మలం. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి? మనం ఆత్మలము, చైతన్య పదార్థాలం. ఇది ఫస్ట్. నెక్స్ట్ సూత్రం ఏంటంటే, నెక్స్ట్ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. ఈ పునర్జన్మ సిద్ధాంతం ఏంటంటే, ఈ ఆత్మ అనేక శరీరాలను ధరిస్తుంది. ఇప్పుడు నేను మగ శరీరం ధరించిన, ప్రీవియస్ అంటే గత జన్మలో ఆడ శరీరం ఉండొచ్చు, భవిష్యత్తులో ఏం తీసుకున్నామో తెలియదు. మనం ఎన్ని మగ శరీరాలు తీసుకున్నామో, ఎన్ని ఆడ శరీరాలు తీసుకున్నామో, ఎక్కడ పుట్టామో, ఇవన్నీ ఈ ఆత్మ తన ఆనందం కోసం, తన ఉత్సాహం కోసం అనేక శరీరాలను ధరిస్తుంది. కాబట్టి ఆత్మ శరీరంలో పునర్జన్మ సిద్ధాంతం అంటారు. సెకండ్ ఏంటంటే పునర్జన్మ సిద్ధాంతం. ఈడ ఒక 2-3 ఉదాహరణలు మంచిగా అర్థం చేసుకోండి ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి. ఇప్పుడు ఒక వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా పునర్జన్మలనేవి ఉన్నాయి. దానికి మీకు ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను నేను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఈ హాల్ దాటి బయటికి వెళ్ళినాం, ఆకాశంలోకి చూస్తాం, నక్షత్రాలు ఇప్పుడు కనిపిస్తాయి మన కంటికి. నైట్కు అంటే నక్షత్రాలు లేవా? ఉన్నాయి కదా. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే పునర్జన్మలు ఉన్నాయి అనడానికి అవగాహన కోసం మీకు ఇస్తున్న ఎగ్జాంపుల్స్. నేను ఇంకా ఈ పుస్తకం స్టార్ట్ చేసినాను, చదువుతా. ఒక ఇంట్రడక్షన్ కూడా చదివిన. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 10 పేజీల వరకు చదివిన ఈ పుస్తకం, ఆత్మల ప్రయాణం 10 పేజెస్ వరకు చదివినాయి. ఈరోజు స్టాప్ అయిన క్లాస్కి వచ్చిన 10 పేజీల వరకు చదివిన. రేపు మళ్ళీ నేను చదవాలనుకుంటే ఏ పేజ్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాను? ఏ పేజ్కి వెళ్ళి ఈరోజు 10 పేజీల వరకు చదివిన. ఒకవేళ రేపు నేను మళ్ళీ ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటే 11th పేజ్ 11వ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, తర్వాత ఇంకొకటి, మీరందరూ ఓషో, అక్కడ ఓషో పుస్తకాలు తింటే ఆ లైబ్రరీలో చూడండి ఓషో. ఆ ఓషో పుస్తకాల్లో ఓషో జీవితం సందేశం అనే ఒక పుస్తకం ఉంటుంది. ఓషో జీవితం సందేశం అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఒక టాపిక్ ఏమొస్తుందంటే, ఈ ప్రెసెంట్ ఈ లైఫ్లో జన్మ తీసుకునే కన్నా ముందు ఓషో ఏమైందంటే, పుట్టిన వెంబడే 3 days వరకు ఏడోడు, పాలు తాగడు, ఏం చేయడు ఈ లైఫ్ టైంలో. అందులో ఎక్కడ ఏమని చెప్తారంటే, నేను ఎందుకు పుట్టినేమంటే డాక్టర్లకు అర్థం కాకుండా, మా వాళ్ళకి అర్థం కాకుండా ఏడవలేదు, పాలు తాగలేదు, ఏం తీసుకోవడం అనమాట 3 days వరకు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ 10 పేజీలు చదివినా, రేపు చదవాలనుకున్నా కాబట్టి 11th పేజ్కి చదివినా. అట్లనే గత జీవితంలో ఏమైందంటే, ఓషో దేహ విరమణ చేసే కన్నా ముందు ఏమైందంటే, దేహాన్ని వదిలిపెట్టే కన్నా ముందు 21 days ఫాస్టింగ్ ఉంటాడు, ఉపవాసం. 17 days కంప్లీట్ అయిన తర్వాత, 17-18 days కంప్లీట్ అయిన తర్వాత 3 days ఉండగానే హత్య చేయబడతాడు. ఇంకా ఫాస్టింగ్ కంప్లీట్ అయ్యేటారు అనమాట, ఉపవాసం కంప్లీట్ అయ్యేటారు. ఆ 3-4 days మీలు ఉండగానే, 3 days మీలు ఉండగానే హత్య చేయబడతాడు అనమాట. అప్పుడు ఏమైందంటే, ఆ మిగిలిపోయిన ఉపవాసం ఉంది కదా, అది ఈ జన్మలో స్టార్టింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన చెప్తారు. జన్మ తీసుకునేటప్పుడే మామూలుగా పుట్టినప్పుడే పిల్లలు ఏడుస్తారు, కానీ ఏడవాడు ఏం చేయాలి 3 days వరకు. ఆ పుస్తకాలు చెప్తాను ఆ విషయం. గత జన్మలో నేను ఏదైతే ఉపవాసం ఉండాలనుకున్న 21 days ఉపవాసం ఉండాలనుకున్నా, నేను 3 రోజులు ఉపవాసం మిగిలి ఉండగానే హత్య చేయబడ్డా కాబట్టి అక్కడ మిగిలిపోయిన దాన్ని ఈ జన్మలో ఇప్పుడే స్టార్టింగ్ నుంచే తీసుకున్నాను చెప్తారు అనమాట. సో కాబట్టి ఒక వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా గత జన్మలనే ఉన్నది. ఆ గత జన్మ కంటిన్యూవేషన్ ప్రభావమే ఈ వర్తమాన జన్మ అంటారు. మీరందరూ ఒకవేళ తులసిదళం పుస్తకం చదివితే, తులసిదళం పుస్తకంలో స్టార్టింగ్ పేజ్ అంటే ఇంట్రడక్షన్ ఫస్ట్ పేజ్లో స్వపరిచయం అని వస్తుంది. ఆ స్వపరిచయం ఏం చెప్తాడు ప్రతిసారి అంటే, నేను ఈ భూమండలం మీద గత 5 జన్మలుగా విస్తృత ధ్యాన జ్ఞాన ప్రచారం చేస్తున్నా. ఈ భూమండలానికి నాది చివరి చూపు అని చెప్తాడు అనమాట. ఈ భూమండలానికి నాది చివరి చూపు. ఒక జన్మలో అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్గా ఉన్నా, ఒక జన్మలో ఒరిస్సాలో వ్యవసాయదారుగా ఉన్నా, ఒక జన్మలో గోల్కొండ దగ్గర సూఫీ మాస్టర్గా ఉన్నా అని జన్మలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ఆఖరి జన్మలో నన్ను ఎంచుకొని వచ్చిన భార్యగా ఎంచుకొని వచ్చిన స్వర్ణమాల పత్రి, నన్ను ఎంచుకొని వచ్చిన వాళ్ళు పరిమళ పత్రి, పరిమిత పత్రి అని వాళ్ళ గురించి చెప్తాడు. అంటే గత జన్మల గురించి ఇంట్రడక్షన్ చెప్తాడు సార్. ఈ చివరి చూపు అని చెప్తాడు. ఈ 5 జన్మలు చేస్తూ జన్మల గురించి చెప్తాడు. కదా బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికాలో గోల్కొండ సూఫీ మాస్టర్ పేర్లతో సహా చెప్తాడు.
అంటే దీని అర్థం ఏంటంటే గత జన్మ యొక్క కంటిన్యూషన్ ప్రభావమే ఈ వర్తమాన జన్మ. గతంలో ఎక్కడి వరకు అయితే మనం నేర్చుకుని స్టాప్ అయినదో మిగతాది ఈ జన్మ క్యారీ ఫార్వర్డ్ చేసుకోబడుతున్నాం. ఇది పునర్జన్మ సిద్ధాంతం. సెకండ్ ప్రిన్సిపల్. మీరందరూ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమో మనం ఆత్మలమని అవగాహన చేస్తున్నారే. సెకండ్ ప్రిన్సిపల్ ఏమో మనకు అనేక జన్మలు ఉన్నాయి. ఒకవేళ గత జన్మలో మనం ఏడు వరకు చేసుకున్నామో దాన్ని కంటిన్యూషన్ ఇప్పుడు ఈ జన్మలో నా లైఫ్ నడుస్తుందని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరున్న ఈ జన్మ. నెక్స్ట్ థర్డ్ సూత్రం ఏంటంటే థర్డ్ సిద్ధాంతం, మూడో ప్రిన్సిపల్, మూడవ అవగాహన కర్మ సిద్ధాంతం. దీనికి ఎట్లా అంటే ఇప్పుడు నేను మగగా జన్మ తీసుకున్నాను, టీచర్గా మగగా ఉండి టీచర్ ఉద్యోగం ఎంచుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలంటే టీచర్గా ఉన్నా కాబట్టి ఈరోజు హాలిడే ఉంది కాబట్టి స్కూల్ పోలేదు, సండే ఉంది కాబట్టి ప్రాపంచిక నియమాల ప్రకారం ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఈరోజు నా కర్మ అనేది స్కూల్ పోలేదు. రేపు ఏం చేయను, మళ్ళీ నేను స్కూల్ పోలేదు. ఎందుకంటే నేను ఉపాధ్యాయునిగా ఉన్నాను, అందులో గవర్నమెంట్ ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వ నియమాల ప్రకారం నేను నడుచున్నాను. లేదా మీలాగా ఒక గృహిణిగా ఉన్నాను, ఎందుకు స్కూల్కి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అంటారు, ఎవరైనా ప్రశ్నిస్తారా? మీరు గృహిణిగా ఉన్నారు, ఆడగా ఉన్నారు, గృహిణిగా ఉన్నారు. ఎందుకు ఈరోజు ప్రభావం మేడం మీరు కానీ సరిత మేడం ఎందుకు ఈరోజు స్కూల్కి వచ్చినారని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చనింగ్ చేస్తారా? అంటే మీరు ఎంచుకున్న ఈ జన్మలు ఏంటంటే గృహిణిగా జన్మ తీసుకున్నారు. ఆడగా ఉండి గృహిణిగా అంటే ఆ గృహిణికి సంబంధించిన పిల్లలకు, భర్తకు ఇంటిని చక్కగా చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, సంరక్షణ బాధ్యతలు మీకు ఉంటాయి. సరే ఇట్లా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉంటే ఇట్లా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ డ్యూటీ చేస్తారు అనుకోండి. అంటే మళ్ళా ఏ జన్మ తీసుకున్నదో ఆడగా ఉంటే ఆడ కర్మలు, మగ ఉంటే మగ కర్మలు, అందులో ఏ వృత్తి ఉంటే ఆ వృత్తికి సంబంధించి నేను ఉపాధ్యాయునిగా ఉపాధ్యాయుని కర్మలు, మీరు గృహిణిగా ఉన్నారు గృహిణి కర్మలు, ఒకవేళ కండక్టర్గా ఉంటే కండక్టర్, ఒకవేళ క్రీడాకారుడిగా ఉంటే క్రీడాకారుడి కర్మలు, ఒకవేళ ఒక సినీ నటుడిగా ఉంటే ఆ సినీ నటి వేషానికి సంబంధించిన పాత్రలు, ఒకవేళ ఒక కలెక్టర్గా ఉంటే ఆ కలెక్టర్ పాత్రలు, ఏ రోల్ తీసుకుంటే ఏ పాత్ర తీసుకుంటే దానికి సంబంధించిన కర్మలు చేయాల్సి ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2-3 ఉదాహరణలు ఇస్తుంది మంచిగా చక్కగా అర్థం కావడం కోసం కర్మ సిద్ధాంతాన్ని. మనం అందరం వినాయక చవితి చేస్తాం. వినాయక చవితి ఆ వినాయక చవితి చేసినప్పుడు ఆ వినాయక విగ్రహాలు ఎవరు తయారు చేస్తారు? వినాయక విగ్రహాలను ఎవరు తయారు చేస్తారు? మనుషులే. తయారు చేసిన తర్వాత ఆ మండపాలలో ప్రతిష్ఠించేది ఎవరు? మనుషులే. ప్రతిష్ఠించిన తర్వాత పూజలు చేసి నైవేద్యం ఆరగించేది ఎవరు? మనుషులే. నైవేద్యం ఆరగించిన తర్వాత 5 డేస్కో 11 డేస్కో నిమజ్జనం చేసి ఊరేగించేది ఎవరు? మనుషులే. వినాయకుడి విగ్రహాలు తయారు చేసేది మనమే, మంటపాలు ప్రతిష్ఠించేది మనమే, ప్రతిష్ఠించిన తర్వాత నైవేద్యం చేసి ఆరగించేది మనమే. తర్వాత 5 డేస్కో 11 డేస్కో, నారాయణ 11 డేస్ చేస్తారు, మా నాన్న 9 డేస్ చేస్తారు, ఒక్కొక్క ఊళ్ళో 5 డేస్ చేస్తారు. ఇట్లా 5 డేస్కో 11 డేస్కో 9 డేస్కో ఊరేగింపు చేసి నిమజ్జనం నీళ్ళ చేసి. ఈ ఎగ్జాంపుల్ ఎంత నిజమో మనముగా కర్మ సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ ఎక్కడ ఏ తల్లిదండ్రులు జన్మనిస్తున్నారు, ఫస్ట్ పాయింట్ నేను ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, తర్వాత పుట్టిన తర్వాత ఎవరిని భార్యగా పిల్లలుగా ఎవరిని చూస్ చేసుకున్నాలి, ఏ వృత్తిని ఎంచుకొని చివరికి మనల్ని మనమే ఈ మట్టికి అర్పించుకుంటాం. కొంతమంది కాలుస్తారు, కొంతమంది ఏమో అదే దహన సంస్కారం అంటారు కదా, కొంతమంది కట్టెలతో కాలుస్తారు, కొంతమంది మట్టిలా. ఎవరికి పుట్టాలి, ఫస్ట్ ఎక్కడ ఏ తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకున్నాలి, ఎలాంటి భార్యను ఎంచుకున్నాలి, ఎలాంటి పిల్లల్ని ఎంచుకున్నాలి, మన కర్మను బట్టి మళ్ళీ మన కర్మ ప్రకారం మళ్ళీ అంతా స్పిరిచువల్ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మన లైఫ్ను మనమే డిసైడ్ చేసుకుంటాం, మనం ఎంచుకుంటాం అన్నది ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఈ పిరమిడ్ నిర్మాణం మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం, డిసెంబర్ 15వ తారీఖు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ ప్రారంభోత్సవం కన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఆ కేర్ సెంటర్లో క్లాసెస్ నిర్వహించాం. ఈ పిరమిడ్ ప్లేస్ తీసుకోకన్నా ముందు 18 కదా నేను సాధించింది, 2018 కదా, 19 కదా. అప్పుడు ఈ పిరమిడ్ లేదు, ప్లేస్ ఇస్తున్నాం, అప్పటికి ప్లేస్ ఇస్తున్నాం. అంటే అప్పటికి ఇంకా ప్లేస్ లేదు, పిరమిడ్ రాలేదు. ఆ రాకన ముందు మనం ఏంటంటే ఉన్నవాళ్ళు ఆ కేక్ సెంటర్కి వెళ్ళి అప్పుడప్పుడు ఎవరైనా మాస్టర్ వస్తుందంటే, పౌర్ణం ధ్యానం వస్తుందంటే, ఏదైనా ఉంటే కార్యక్రమాలు అక్కడ జరిపేది. మరి ఇప్పుడు ఈడ జరుపుకుంటున్నాం. ఈడ జరిపే కన్నా ముందు, ఇప్పుడు ఈడ కట్టే కన్నా ముందు, ప్లేస్ తీసుకున్న ముందు క్లీన్ చేసిన ఒక ప్లాన్ ఉందా లేదా? దీనికి ఈ పిరమిడ్ నిర్మాణానికి ప్లాన్ ఉందా లేదా? ప్లాన్ ఉంది. ప్లాన్ ఉన్న తర్వాత మెరుకోబా కట్టాలంటున్నాం. మెరుకో ఒక యాంగిల్స్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఎక్కడ కిచెన్ రావాలి, ఎక్కడ హాల్ రావాలి, హాల్ ఎక్కడ రావాలి,
గార్డెన్ ఎక్కడ రావాలి, కిచెన్ ఎక్కడ రావాలి, ఒక ప్లాన్ ఉండాలి కదా, మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఉంది కదా. అంటే ఈ ప్లాన్ ఇప్పుడు ఈ మెర్కోబా శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ప్రారంభోత్సవానికి ముందు దీనికి ఒక ప్లాన్ ఉంది. హాల్ ఇట్లా హాల్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ గార్డెన్ ఉండాలి, పైన పిరమిడ్ ఉండాలి. కాకపోతే ఇది ప్లాన్ ఉండాలి కదా. ఈ ప్లాన్ వచ్చినాకనే ఇది ఇంత డిజైన్ జరిగింది. సేమ్ అదే విధంగా మనం ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏ తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకున్నాలే, ఎక్కడ పుట్టాలి, ఇదంతా సెల్ఫ్ మన ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది అన్నమాట. జరిగి అంతా జరుగుతుంటది. ఇది కర్మ సిద్ధాంతం. ఇది అర్థమైన తర్వాత ఏమొస్తుందంటే, అర్థమైతే నేను అంటున్న వర్డ్ ఏంటంటే అర్థమైతే, అండర్స్టాండ్ అయితే అప్పుడు సార్ చెప్పినది ఏం వర్డ్ వస్తుంది మనకంటే మన జీవితాల్లో ఏమొస్తుందంటే నో కాంప్లైంట్, నో జడ్జిమెంట్. నో కాంప్లైంట్, ఎందుకు చేయము చెప్పండి. మనమే ఎంపిక చేసుకొని వచ్చినప్పుడు అవి రోగాలన్నా రాకపోయి కష్టాలన్నా రాదు, ఇంకేమన్నా రకరకాలు చెప్తుంటాయి. మన సమాజంలో మనం చూస్తున్న వ్యక్తులు, భార్య భర్తలు కానీ, ఇంకా కుటుంబ సమస్యలు, రకరకాల అనారోగ్య సమస్యలు ఏమైనా కానీ కళ్ళ ముందు ఏమేమో జరుగుతుంటాయి. తెలియక ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాక ఏమంటారు సింపతి, జాలి పడుతుంది. అయ్యో పాపం నీకు ఇట్లా అయిందా, ఇంత చిన్న వయసులో భర్త చనిపోయిందా, నీ పిల్లల్ని ఎట్లా ఎదుగుతావు, లేకపోతే నీకు ఇంత పెద్ద రోగం వచ్చిందా, నీకు ఇన్ని కష్టాలా ఇంత చిన్న వయసులా, నీకు ఇంత పెద్ద బాధ్యతలా, అరే ఇంత పాపకర్మ చేసినావు, వింటుంటామా పదాలని. లేకపోతే నీది ఎంత అదృష్టం, ఎంత పెట్టి పుట్టినావు నువ్వు, మంచి జరుగుతున్న వాళ్ళకు. ఇవన్నీ మనం తెలియకపోయిన పదాలు యూజ్ చేస్తుంటామా లేదా కర్మ సిద్ధాంతం ప్రకారం. ఈ రూల్ అర్థమైన తర్వాత ఈ కర్మ సిద్ధాంతం కనుక సారు చెప్తాడు, ఈ సృష్టిని నడిపించే ఏకైక సిద్ధాంతం కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అర్థమైన తర్వాత ఇక చెప్తున్నాయి కదా మనం ఎవరిని నో కాంప్లైంట్, నో జడ్జిమెంట్. కాకపోతే ఒక అవకాశం ఏముందంటే, ఈ ధ్యానం అవకాశం ఏముందంటే, ఇప్పుడు ఎవరన్నా ఈ శాసనపల్లి రోడ్డు కొంటు కానీ, ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు కానీ, ఎవరైనా తెలియని వాళ్ళు ఈరోజు పక్కన కొత్తగా మీరు వచ్చినట్టు కదా, తెలియకముందు ఏమంటారంటే ఎందుకు ఉంది అంటారు ఫస్ట్ ఇది పిరమిడ్ అంటే ఏం చెప్తాం మీరు ఆయనకి ఈరోజు దొరికొచ్చినావు కదా, ఈ పిరమిడ్ ఏం చేస్తారంటే ఏం చెప్పిన పిరమిడ్లో ఏం చేస్తారంటే ఏమని చెప్పినాం ఆయన ఏం చేస్తారని చెప్పినాం ధ్యానం. ఒకవేళ మనకి మన జీవితంలో ఈ తిక్కమక సాధ్యం కాని సమస్య, అసాధ్యమైన భరించలేని కష్టాలతో సతమతమవుతున్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ చెప్తున్నాడు. ఒకవేళ జీవితం సాగుతుంటే ఏం కాదు, అవి రోగాల, పరిష్కరించుకోలేని సమస్యల, మానసిక ప్రెజర్లా, ఒత్తిడిలా, వాటితో కనుక మీరు సతమతం అవుతుంటే ఆయనకి ఏం చెప్పినావు ఎందుకోసం ఉందంటే ధ్యానం చేయడానికి. ఈ పిరమిడ్ ఏం చేస్తాయంటే మనుషుల్ని ధ్యానం వైపు మళ్ళిస్తారు. మనుషుల్ని ఆ ధ్యానం ఏం చేస్తాయంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ, జ్ఞానాగ్ని ధ్యానం ఏం చేస్తాయంటే మీ వాసనా దోషాలు తొలగిస్తుంది. వాసనా దోషాలు అంటే గత జన్మ చెడు పాపకర్మలు. సారు పిరమిడ్ అద్భుత శక్తి అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెప్పారన్నమాట. మన జీవితంలో కనుక ఒకవేళ మనకి ఇంకేమైనా చెడు జరుగుతుందనుకో, మనం ధ్యానంలోకి వచ్చినాక చెడు జరుగుతుందనుకోండి, పిరమిడ్ ఎందుకోసం అంటే ఇందుకోసం చెప్పండి. ఎవరికన్నా చెడు జరుగుతుంటే పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే పిరమిడ్ అంటే మామూలుగా చేస్తే కర్మ ప్రక్షాళన జరుగుతుంది. కానీ పిరమిడ్లో సార్ దీనికి చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మామూలుగా పిరమిడ్లో చేస్తేనే దగ్ధమవుతుందా, వేరే మామూలుగా ప్లేస్లో చేస్తే తగ్గదంటే అవుతుంది. కానీ సార్ చెప్పిన ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఒక కుంటివాడు ఉంటాడు, స్టిక్ అవసరమా కదా, ఒక అంధుడు ఉంటాడు, ఒక అంధుడు బ్లైండ్ రోడ్డు దాటడానికి వెళ్తుంటాడు, ఒక హెల్ప్ అవసరమా కదా. అట్లనే ఈ రోగాలతో సతమతమయ్యే వాళ్ళ కానీ, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి కానీ, ఒక అంధునికి ఒక వ్యక్తి హెల్ప్ ఎట్లా అవసరమో, ఒక కుంటివాడికి ఒక స్టిక్ అవసరం ఎట్లా అవసరమో, ఈ పిరమిడ్ అనేవి ఏంటంటే తొందరగా హీలింగ్కి ఉపయోగపడతాయి, తొందరగా నివారణ అన్నమాట. సో కాబట్టి ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం. ఒకవేళ అటువంటి వాళ్ళ చెడు కర్మలు ఏమైనా ఉంటే సింపతి చూపించే బదులు ఈ 4 వాక్యాలు చెప్పమంటాడు. అరే ఊగా అనవసరంగా అట్లా మాట్లాడే బదులు శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ ఉండిపోయి ధ్యానం చేసుకో, అడొక లైబ్రరీలో ఒక పుస్తకం చదువు. మీరు ఒకవేళ బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎవరికైనా సలహాలు ఇవ్వదలిస్తే వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే మళ్ళీ పోతాయి. 1000 రూపాయలు ఇచ్చింది బాధ లేక అయిపోయినాక మళ్ళీ వస్తాడు. అన్నం పెట్టిండ్రు, ఒక పూట 2 పూటలు డైజెస్ట్ అయిపోతుంది, 3వ పూట మళ్ళీ వస్తాడు. బట్టలు ఇప్పించింది 6 నెలలకు సంవత్సరాలకు చిరిగిపోతే మళ్ళీ వస్తాడు. అన్నం పెట్టినా 6 నెలల అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. వస్త్రాలు ఇప్పించినా చినిగిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. డబ్బు ఇచ్చినా అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు. కానీ వారి సమస్యకు పరిష్కారం కోసం ఆ శ్రీపాద శ్రీవల్లభ మెర్కోబా పిరమిడ్ పోయి ధ్యానం చేయకో, లేదా ఒక
పత్రిజీ కురస్తున్న బుక్కుని చదువుకో, లేదా సండే రోజు క్లాస్ జరుగుతుందంటే ఒక మాస్టర్ వస్తున్నట్ట పోయి విను, ఇవి ఇస్తే వాడికి మీ దగ్గరికి రాడు, మాస్టర్ గా తయారవుతాడు. మీరు ఎవరికైనా సజెషన్స్ సూచన ఇవ్వదలిస్తే ఇప్పటి నుంచి ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు కానీ, పక్క వాళ్ళు కానీ, ఎవరైనా కానీ సమస్యలతో బాధపడుతుంటే ఇలాంటి సజెషన్స్ ఇవ్వండి. కానీ డబ్బు సాయం చేసు, ఈ వస్త్రాలు ఇప్పించు, అన్నదానం చేస్తే, వీటన్నింటికన్నా ధ్యాన దానం చేస్తే వాడి జీవితం మారిపోతుంది. అందుకొరకని సాధ్యమైతే మీరు మానవ సేవే మానవ సేవ అంటే సార్ టాపిక్ ఉంటే ఇంటింటికి వెళ్ళి ధ్యాన శిక్షణ ఇచ్చి జ్ఞాన శిక్షణ ఇవ్వడమే ఈ భూమి మీద సేవ. దీనికి మించిన సేవ లేదుగాక 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 లేదుగాక. వినండి సార్, మిమ్మల్ని కలగపోయిన మానవ సేవే మానవ సేవలో చెప్తారన్నమాట. ఒక వ్యక్తికి మీరు ఏమైనా సహాయం చేయగలిస్తే, ధ్యానాన్ని అందిస్తే అంతకు మించిన గొప్ప సేవ లేదు. చూడండి, ఇది కర్మ సిద్ధాంతంలో మీకు ఏమంటారు, ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తుందంటే, ఈ కర్మ సిద్ధాంతం అనే ప్రిన్సిపల్ అర్థమైతే మీరు భార్య మీద, భార్య భర్తల మీద, పిల్లల మీద, ఎవరి మీద మీరు కాంప్లైంట్లు చేయరు. అర్థమైతే అంటున్నా, అండర్స్టాండ్ అయితే, డైజెస్ట్ అయితే, జీర్ణమైతే నా లైఫ్ నా ప్రకారమే జరుగుతుందని మీరు కాంప్లైంట్ చేయాలి. ఇది థర్డ్ ప్రిన్సిపల్ కర్మ సిద్ధాంతం. అందుకొరకే వివేకానంద స్టేట్మెంట్ ఏంటంటే, స్వామి వివేకానందుంది, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది ఈ కర్మ సిద్ధాంతం ప్రిన్సిపల్. ఫస్ట్ మనం ఆత్మలను అర్థం చేసుకున్నారే, మనకు అనేక జన్మలను అర్థం చేసుకున్నారే, గతంలో చేసిన దాని ప్రకారం ప్రెసెంట్ లైఫ్ నడుస్తుందని అర్థం చేసుకొని, ఇప్పుడు ఏ రోల్ ఎంచుకున్నామో ఆ కర్మకు ఉపాధ్యాయునిగా ఉంటే ఉపాధ్యాయ కర్మ చేస్తున్నారు, మీరు గృహిణిగా ఉంటే గృహిణి కర్మ చేస్తున్నారు. ఎవరు ఏ రోల్ తీసుకుంటే ఆ కర్మ చేస్తున్నారు, దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. దాని ఫలితం అంటే ఎట్లా మీకు చెప్తాను. నేను ఒక 17 years అయింది ఉద్యోగం వచ్చి, 17 ఏళ్ళు అయింది. ఈ 17 ఏళ్ళ కన్నా ముందు నేను టీచర్ ట్రైనింగ్ చేసినాను, ఆ కర్మ చేసినాను. ఆ కర్మ చేసిన వాటి దానికి సంబంధించిన ఉద్యోగం సంబంధించిన పరీక్ష రాసిన ఉద్యోగం వచ్చిందా లేదా? ఒకవేళ నేను టీచర్ ట్రైనింగ్ చేయకుండా ఎంబీబీఎస్ చేసిన అనుకోండి, ఎంబీబీఎస్ నాకు టీచర్ ఉద్యోగం ఇస్తుండ్రే, ఎందుకు ఇయ్యారు? అంటే నేను ఏ కర్మ చేసినా దానికి సంబంధించిన ఫలితం ఉంది. ఇప్పుడు మీరు గృహిణిగా ఉన్నారు, నాకు టీచర్ ఉద్యోగం ఇవ్వండి అని పోతే ఇస్తారా మీకు? ఎందుకు? మీతో సర్టిఫికేట్ లేదు కదా. కనీసం సరే గృహిణిగా ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవాలనుకున్నారు, కనీసం సర్టిఫికేట్ అడుగుతారా లేదా గవర్నమెంట్? నువ్వు బీఎడ్ కానీ ఎంఎడ్ కానీ చేసిన వాళ్ళని అడుగుతారా లేదా? అంటే మనం ఏ కర్మ చేసినామో గతంలో దాని ఫలితం మీకు కళ్ళ ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 17 ఏళ్ల క్రితం టీచర్ ట్రైనింగ్ చేసినందుకు అంటే ఉద్యోగం వచ్చే 17 ఏళ్ళు అయింది. అంతకన్నా ముందు 2 ఏళ్ల ముందు చేసినాడు, 2003 to 2005 చేసిన, 2003 నుంచి 2005 మధ్య ట్రైనింగ్ చేసిన. అప్పుడు చేసిన ట్రైనింగ్ ఎఫెక్ట్ ఉద్యోగం వచ్చి ఆ టీచర్ ట్రైనింగ్ సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఫలాలు పొందుతున్నానా లేదా? ఒకవేళ ఈ కర్మ చేయకుండా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో వెళ్ళితే ఆ ఫలాలు పొందుతుంది. మనం ఈ కర్మ సిద్ధాంతం ఏమర్థం చేసుకున్నామంటే, మనం గత జీవితంలో లేదా ఈ వర్తమాన జీవితంలో ఏ కర్మ చేసినామో ఆ కర్మ ఫలాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన మనకు రావాల్సిన అవగాహన. ఇది థర్డ్ ప్రిన్సిపల్. ఓకే, ఇది ఫోర్త్ ఏంటంటే పురోగమన సిద్ధాంతం. ఇది ఎక్సలెంట్ ఏంటంటే సిద్ధాంతం. దీనికి 2-3 ఉదాహరణలు ఇస్తాను. మనం ఇప్పుడు ఇటున్నాం. ఇప్పుడు ఒకవేళ మీ జీవితంలో మీకు ఒకవేళ అసంతృప్తి, సాటిస్ఫై లేకపోయింది, ఇప్పుడు ఇప్పటి వరకు ఈ క్షణం మీద ఈ క్లాస్ వింటున్న ఈ క్షణం వరకు ధ్యాన మార్గంలోకి వచ్చి ఉందా? ఈ క్షణం నవ్వు అంటే ఈ క్షణం వరకుగా ఒకవేళ జీవితం పట్ల ఏదో ఒక మూలంలో మీకు అసంతృప్తి ఉన్నా, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ అర్థమైతే, అండర్స్టాండ్ అయితే మీకు అసంతృప్తి వెళ్ళిపోతుంది. ఏంటంటే మనం ఎక్కడ తిరోగం వెనుకబడి మేము ముందే ఉన్నాం. మన ఆత్మ ఎక్కడ వెనుకబడి లేదు. ఉదాహరణ మీకు మాస్టర్ రూబీ అంటాడు, సూఫీ మాస్టర్ రూబీ. నువ్వు ఖనిజం అంటే రాయి, ఖనిజంగా అంతమై వృక్షంగా జన్మదిస్తున్నావు. వృక్షంగా అంతమై జంతువుగా జన్మదిస్తున్నావు. జంతువుగా అంతమై మానవుగా జన్మదిస్తున్నావు. ఇప్పుడు మానవుడు, ఈ మానవ దాంట్లో మళ్ళీ తమోగుణ జన్మలు, రజోగుణ, సాత్విక, శుద్ధ సాత్విక జన్మలు ఉంటాయి అన్నమాట. మనం చేసుకుంటున్న కర్మను బట్టి సార్ ఏంటంటే మినిమం ఒక వ్యక్తి ధ్యాన మార్గంలోకి రావాలంటే అన్ని రకాలంటే తమోగుణ కర్మలు, రజోగుణ కర్మలు, సాత్విక, శుద్ధ సాత్విక వీటన్నిటికి సంబంధించిన అనుభవ పాఠాలు రావాలంటే కనీసం 350 నుంచి 400 జన్మల వద్ద అవుతుంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఖనిజంగా అంతమై వృక్షంగా మారడం, వృక్షంగా అంతమై జంతువుగా మారడం, జంతువుగా అంతమై మానవునిగా మారడం, మళ్ళీ మానవ జీవితంలో వచ్చిన తర్వాత తమోగుణ, రజోగుణ, సాత్విక, శుద్ధ సాత్విక. మీరు ఇప్పుడు ఈ ప్రీమియస్లో ఉండి
ఈ మాటలు ఇవన్నీ వింటున్న ధ్యాన మార్గంలోకి వచ్చిందంటే మన సోల్ వృద్ధాత్మ అయితే తప్ప శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ ఇట్లా ఆత్మ స్టేజెస్ ఉంటాయి. వృద్ధాత్మ స్థితిలోకి వస్తే తప్ప ఇట్లా వాక్కులు ధ్యానానికి సంబంధించిన మాటలు మనం వినలేము. మన ఆత్మ వృద్ధాత్మ స్థితికి వస్తే తప్ప ఈ సత్సంగాలు కానీ, పుస్తకాలు వినడం కానీ, ధ్యాన మార్గంలో మాట వినడం కానీ మన సోల్ అట్లా ఎదిగితే తప్ప మనం వినలేము. అంటే మనం ఇప్పుడు ఎక్కడ వెనుకబడి ఏమని చెప్తారనమాట. మన ఆత్మ అయితే ఇక్కడ 2 పాయింట్లు గ్రహించాలి. ఏం గ్రహించాలంటే ఆత్మకు జయము అపజయం ఉండవు, అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనం భౌతిక జీవితంలో మనం చిన్నప్పటి నుంచి తిరిగిన సమాజం ప్రకారం, తల్లిదండ్రుల ప్రకారం, ఉపాధ్యాయుల ప్రకారం మనం ఎలా పెంచబడినామంటే ఫెయిల్ అయితే మనం దేనికి పనికిరాని వాళ్ళు అనుకుంటాం. ఫెయిల్ అయితే అపజయం వస్తే వేస్ట్, ఆ వ్యక్తి వేస్ట్. ఒకవేళ జయం సక్సెస్ వచ్చిందనుకో ఆ వ్యక్తి గొప్ప. అంటే మన భౌతిక చదువులు కానీ, మనం పెంచబడిన విధానం కానీ, మన సొసైటీ కానీ మనల్ని ఎట్లా తయారు చేసిందంటే జయం వస్తేనేమో మనం సక్సెస్ అయినట్టు, అపజయం వస్తేనేమో మనం ఫెయిల్యూర్ అంటే దేనికి పనికిరాని కింద లెక్క. కానీ ఈ సూత్రం అర్థమైతే సోల్కు, ఆత్మకు జయము అపజయం 2 అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్. అనుభవాలు, జయము ఒక పాఠమే, అపజయము ఒక పాఠమే. ఉదాహరణ చెప్తాను. నేను ఈరోజు పరీక్ష రాసిచ్చిన 100 మార్కులకు 35 మార్కులు వస్తే పాస్. కానీ నాకు 30 మార్కులు వచ్చినాయి. అప్పుడు అందరూ ఏమంటారు, ఫెయిల్ అయినారు అంటారు. 35 వస్తేనే పాస్, 30 మార్కులు వచ్చినాయి, బాలకృష్ణ ఫెయిల్ అయినారు అంటారు. కానీ ఇక్కడ సాధ్యం ఉదాహరణ చెప్తారు తెలుసా. ఈ పరీక్ష రాయడం వల్ల నీకు ఏమర్థమైందంటే అంతకన్నా ముందు పరీక్ష రాయకన్నా ముందు నీ జ్ఞానం ఎంతో నీకు తెలియదు కదా. రాయకన్నా ముందు రాసిన తర్వాత ఏం తెలిసిందంటే 30 మార్కులు వచ్చినాయి కదా. అంటే 100 మార్కులకు నా జ్ఞానం 30 అని తెలిసింది. 100 మార్కులకు పేపర్ రాస్తే నాకు 30 మార్కులు వచ్చినట్టే నా జ్ఞానం 30 మార్కులు అంతా. కానీ ఆ పరీక్ష రాకపోతే తెలుసులేనా. కానీ భౌతిక జీవితంలో కానీ అందరూ ఏమంటే ఫెయిల్ అయ్యింది మీ ఓడు. కానీ అనుభవం ఏమొచ్చింది, అని నాకు 30 మార్కుల జ్ఞానమే ఉంది, ఇంకా నేను 70 మార్కుల జ్ఞానం చదవాలి అంటే ఆత్మకేమో అనుభవము, భౌతికంగా ఆలోచిస్తేనేమో ఫెయిల్ అయ్యింది అనమాట. సో కాబట్టి మన ఆత్మ ఎప్పుడు పురోగమనం ఉంటుంది, తిరోగమనం ఎప్పుడు ఉండదు. అట్లా కాబట్టి ఇంకేమన్నా మనకు ట్రాఫిక్లో వెళ్తుంటాము, ట్రాఫిక్ జామ్ అవుతుంది బాగా. కాబట్టి మనం అక్కడ ఏమనుకుంటామంటే అది టైం వేస్ట్ కాబట్టి ఈ గేట్ ఎప్పుడు తీస్తారో అదంటే. కానీ ఆ టైంలో మనం ఆగిన 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ మన కళ్ళకు 5 నిమిషాలు ఏదో దుర్విషయం మన కళ్ళకు కనపడవచ్చు. అంటే ఏదో చూడడం జరగడం కానీ ఏదో జరుగుతుందంట. లేదా ఆ సహనం, ఇప్పుడు బెంగళూరులో కలకత్తా హౌరా బ్రిడ్జ్ ఉంటుంది కదా, హౌరా బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే గంటల తరబడి వెయిట్ చేయాలంట, అవర్స్. కనీసం ఆ సహనం అనే పాఠాలు నేర్చుకోవడానికి జన్మ తీసుకోవచ్చు అంట. సహనం, పేషెన్స్ అనే పాఠాలు నేర్చుకోవడం కోసముగా. కానీ మనం ఏమనుకుంటాం, అరే ఇన్ని గంటల టైం వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి మన ఆత్మకు ఎక్కడ తిరోగమనం అనేది ఉండనే ఉంటుంది. స్పిరిచువల్ అనేది చెప్తున్నా, భౌతికత చెప్తలేను. అపజయాలు జయాలు కాదు, అనుభవాలు అనే పదం చెప్తున్నా. ఆత్మకు అనుభవాలు ఉంటాయి. ఇంకొక 2 ఉదాహరణలు చెప్తాను. మేడం ఉంది, నేను సరిత మేడం ఉంది, నేనున్నా. సరిత మేడంకు ఒక 75 ఫెయిల్యూర్స్ వచ్చినాయి. 75 అపజయాలు, ఫెయిల్యూర్స్ అంటే అపజయాలు వచ్చినాయి. ఒక 25 సక్సెస్, విజయాలు వచ్చినాయి సరిత మేడం. నాకేమో 75 సక్సెస్ వచ్చినాయి, జయాలు. 25 ఫెయిల్యూర్స్ వచ్చినాయి. సరిత మేడం ఆత్మ గొప్పదా, నా ఆత్మ గొప్పదా? గొప్పది. అపజయాలు వస్తేనేమో ఆత్మోన్నతి జరుగుతుంది. అపజయాల వల్ల, ఫెయిల్యూర్స్ వల్ల, సక్సెస్ వల్ల ప్రాపంచిక అభివృద్ధి చూడండి. విజయాల వల్ల ప్రాపంచిక అభివృద్ధి, అపజయాల వల్ల ఏంటంటే ఆత్మ ఉన్నది, ఆత్మపరంగా డెవలప్ అవుతాం మనం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, భౌతికత. సరితనేమో సరిత జీవితం వేస్ట్, ఆమె కానీ ఏది పట్టినా అంతా వేస్టే, బాల జీవితం ఇట్లా అంటారు కదా, అపజయాలు వచ్చినాడు అట్లా. కాబట్టి మనం ఆత్మపరంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్ని అపజయాలు పొందితే మన ఆత్మ అంత ఉన్నతంగా ప్రగతి చెందుతుంది అనమాట. ఇట్లా. సో కాబట్టి పురోగమన సిద్ధాంతం దీని పీటర్ రిచేల ఆత్మీయంలో అదే అనమాట. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం. ఒక్కొక్క దశను దాటుకు వచ్చినామంటే మనం ఎవాల్యుయేషన్ ముందున్నట్లే కదా, బ్యాక్ ఏం లేదు కదా. కాబట్టి 4th ప్రిన్సిపల్ మీరు ఏమంతా చేసుకున్నారంటే 4వ సిద్ధాంతం. ఇప్పుడు మనం అందరం పురోగమనం ఉన్నట్ట, తిరోగమనం అన్నా. ఇప్పుడు పురోగమనే, మన ఆత్మ పురోగమనం ఉన్నట్లే. ఇది 4th ప్రిన్సిపల్. ఇంకా 5th ఏంటంటే యోగ సిద్ధాంతం. దీనే మెడిటేషన్ అనే యోగ సిద్ధాంతం. ఇక్కడ భగవద్గీతలోని శ్రీకృష్ణుడు తస్మా యోగి భవ అర్జున అంటే ధ్యానం చేస్తే ఇప్పుడు 4 మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఫస్ట్ ఆత్మ సిద్ధాంతం,
సెకండ్ది పునర్జన్మ సిద్ధాంతం, మూడోది కర్మ సిద్ధాంతం, ఫోర్త్ పురోగమన సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాలుగా ఈ 5th ప్రిన్సిపల్లోకి వస్తేనే అర్థమైతే. అంతవరకు అర్థం కావు. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, బయట ఎంతమంది నారాయణ మాస్టర్స్, థర్డ్ ఐ మాస్టర్స్, గొప్ప గొప్ప వాళ్ళు భద్రసార్ వచ్చి ఇలా చెప్పినా, ఇంకెవరు గొప్ప మాస్టర్ వచ్చి చెప్పినా, ఈ 5th ప్రిన్సిపల్ యోగ సిద్ధాంతం ధ్యానం ఉంది కదా, ఈ ప్రిన్సిపల్కి వస్తే తప్ప నేను శరీరం కాదు ఆత్మ, నాకు అనేక జన్మలున్నాయి, నేను చేసుకున్న కర్మలే నన్ను నడిపిస్తున్నాయి, నా ఆత్మ ఎప్పుడు పురోగమంలోనే ఉంది అని అనుభవపూర్వకంగా అర్థం కావాలంటే యోగ సిద్ధాంతం అదే ధ్యానం. ధ్యానంలోకి వస్తే తప్ప ఈ 4 మనకు స్వానుభవపూర్వకంగా అర్థమైతే అప్పుడు ఏంటంటే దుఃఖం ఉండదు కదా, దుఃఖము ఉండదు. ఎందుకంటే ఈ శరీరానికి ఉంది వ్యాధి కానీ ఆత్మకుందా లేదు. తర్వాత ఇప్పుడు ఈ జన్మలో బీదగా ఉన్నా, ఒకవేళ పునర్జన్మలు చూసుకున్నాం అనుకో, ఒకవేళ ఒక జన్మల చూసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం కావడం కోసం, ఒకవేళ పునర్జన్మ సిద్ధాంతం థర్డ్ ఐ మన దివ్యచక్షు ఉత్తేజితమై మనం చెప్తుంటారు కదా కొంతమంది మాస్టర్లు, మన పిఎంసీ ఛానల్ మనకు ఉండకపోవచ్చు, చూసుకున్న మాస్టర్స్ ఎంతోమంది చెప్తుంటారు కదా. ఒకవేళ అట్లా చూసుకున్నప్పుడు ఏమైతే నేను ఈ జన్మలో బీదవాడిగా ఉన్నా, కడు బీదవాడిగా ఉన్నా, కానీ అంతకుముందు ఒక జన్మలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాను చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఈ జన్మలో బీదవాడిగా ఉన్నా, అంతకుముందు జన్మల ధనం అంటే పోలిక పోతుంది, పోలిక పోతుంది అనమాట. అంటే పక్కన ఎవరైనా ఇంకొక గొప్ప నీకైనా గొప్ప ధనవంతుడు అనుకో, నువ్వు బాధపడవు, పోలిక పోల్చుకోవాలన్నమాట. ఈ జన్మలో నేను బీదవాడిగా ఉన్నా కానీ నా గత జన్మలో నేను ఎంతో గొప్ప ధనవంతుడిగా ఉన్నా అని చూసుకుంటే చెప్తాను నేను ఒక వర్డ్. మనంగా స్వానుభూర్వకంగా ఈ పునర్జన్మ సిద్ధాంతం చూసుకుంటే మనకున్న ఈ పోలిక అనేది పోతుంది. ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటేనేమో ఈ శరీరానికి ఉన్న వ్యాధి కానీ లోపల ఆత్మ ప్యూర్గా ఉంది. పునర్జన్మ సిద్ధాంతం అర్థమైతేనేమో పోలిక అవుతుంది పక్క వాళ్ళతో, ఈ జన్మలో బీదవాడిగా ఉన్నా, గతంలో నిలువుగా ఉన్నాను, ఆ పోలిక అవుతుంది. కర్మ సిద్ధాంతం అర్థమైతేనేమో నేను చేసుకున్న కర్మల వల్ల నా జీవితం నడుస్తుందని ఎవరి మీద హింస చేయలేదు, ఎలాంటి హింసకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే న్యూటన్ థర్డ్లా గోడకు పాల్గొడితే మళ్ళీ ఉల్టా వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తే అదే వస్తుంది అన్న సత్యం అర్థమైనప్పుడు చెడు చేస్తారా ఇంకా మళ్ళీ అనుభవిస్తాను, మళ్ళీ అనుభవిస్తాం. కాబట్టి ఇవి అర్థమైన తర్వాత దుఃఖం నుంచి బయటపడతాం, పక్క వాళ్ళతో పోల్చుకోవడం బయటపడతాం, హింసాత్మక చేష్టలు ఇంకా చేయం, మన వల్ల కాదు. ధ్యాన మార్గం ఒకవేళ ఏమనున్నా గతం ధ్యానంలోకి రాకన్నా ముందున్న చెడు కర్మల ఫలితాలే అనుభవిస్తాం తప్ప మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మన వల్ల చిన్న చిన్న చీమ కాని జరగడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సారు 7 అద్భుతమైన నేర్చుకోవడాలు విన్నారా? పత్రి సారు 7 అద్భుతమైన నేర్చుకోవడాలని ఒక టాపిక్ చెప్పింది. 7 అద్భుతమైన నేర్చుకోవడాలు. అందులో ఫస్ట్ ఏంటంటే పురుష జాతి కన్నా స్త్రీ జాతి నిన్న, పురుష జాతి కన్నా స్త్రీ జాతి నిన్న. సహనంలో కానీ ఇంటిని చూసుకోవడం కానీ ఏ విషయంలో అయినా ఓకే, ఇంటిని చక్కదిద్దుకోవడం కానీ ఫస్ట్ వన్ ఒప్పుకుంటారు కదా, ఈ నేర్చుకోవడం ఒప్పుకుంటారు కదా. పురుష జాతి కన్నా స్త్రీ జాతి నిన్న ఓకే, మనకన్నా స్త్రీలు సహనంలో కానీ కుటుంబాన్ని చక్కగా నిర్వహించడంలో కానీ గొప్ప, అదొకటి వాళ్ళని చూసి నేర్చుకున్నాను స్త్రీ జాతిని చూసి. నెక్స్ట్ పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు నిన్న, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు తెలుసు కదా, చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు, స్వచ్ఛంగా లోపల ఏదుంటే అదే బయటకు చెప్తుంటారు, ఇలాంటివి ఏమి ఉండవు కదా స్వచ్ఛంగా. అందుకొరకు బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా, బాలవాకు బ్రహ్మవాకు చిన్నపిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం. థర్డ్ పట్టణవాసుల కన్నా పల్లెవాసులు, తెల్లవారుజామున లేవడం, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, కష్టపడి పని చేయడం, ఇది థర్డ్. తర్వాత ఫోర్త్ పశు పక్షాదులు జంతువుల నుంచి నేర్చుకోవడం. ఎట్లా అంటే ఏ మేక అయినా సరే శాకాహారం తీసుకుంటే మాంసం ఉంటుంది, ఆవు కానీ మేక కానీ ఏనుగు కానీ శాకాహారమే తీసుకుంటుంది. అది క్రూరంగా పులి ఉందనుకో మాంసం తీసుకుంటే శాకాహారం ఉంటుంది. అంటే వాటి నియమాల ప్రకారం కరెక్ట్ పాటించేస్తే జంతువులు పశుపక్షాలను నేర్చుకోవడం అంటే ఇది పురుష జాతి కన్నా స్త్రీ జాతి, పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు, పట్టణవాసుల కన్నా పల్లెవాసులు, జంతువులు పశుపక్షాల నుంచి నేర్చుకోవడం. తర్వాత ఇది పిరమిడ్ ధ్యానులను చూసి నేర్చుకోవడం, పిరమిడ్ ధ్యానులను చూసి నేర్చుకోవడం, పిరమిడ్ ధ్యానులను చూసి నేర్చుకోవడం. ఇప్పుడు అందుకోసం చెప్తున్నాయి ఈ నేర్చుకోవడం ఎందుకు చెప్తున్నంటే అందుకోసం చెప్తున్నాయి. ఎగ్జాంపుల్ మనం ఇంకా ఏమున్నా గతంలో ఇచ్చేది చేస్తున్నా కానీ పిరమిడ్ ఇంకా మెడిటేషన్కి వచ్చినామంటే మన వల్ల కాదు, చేయడం ఇంపాసిబుల్. మనం కనుక కరెక్ట్ సార్ చెప్పిన 4 పాటిస్తే తులసిధరం ఉన్నది రోజు 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, ఇట్లా 1 గంట సజ్జన సాంగత్యం, 1 అవర్. ఒకవేళ పాటించగలిగితే బీ ఏ హ్యావ్
అండ్ ఎంజాయ్ లైఫ్ అని ఆ తులసిదళం చెప్తాడు. ఇది చేసి ఏమైందంటే ఇది వస్తుంది మనకి ఏంటంటే ఇక ఎవరికి మన వల్ల ఏమున్నా గతంలో కర్మ అనుభవిస్తాం. ఒకవేళ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చెడు చేయము. ఇంకా అందుకొరకు ఈ ప్రిన్సిపల్ చెప్పిన 7 అద్భుతమైన నేర్చుకోవడంలో పిరమిడ్ ధ్యానాన్ని చూసి నేర్చుకోవాలని చెప్తాడు సార్. ఎందుకు నేర్చుకోవాలని చెప్తాడంటే నాకు అర్థమైంది, ఎవరికి హాని చేయం మనం. ఇంకా మన వల్ల హింస జరగదు. హింస ఎందుకు జరగదు చెప్పండి. నేను చెప్పిన టాపిక్ ప్రకారం మన వల్ల పిరమిడ్ ధ్యానం వల్ల ఇంకా హింస జరగదు. ఎందుకు జరగదు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, కర్మ సిద్ధాంతం అర్థమైనది కాబట్టి మనం చేయగాక చేయము 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 మన వల్ల కాదు. మన వల్ల పక్క వాళ్ళకి ఎంతసేపు ఉన్నా చెప్తా 3 పదాల తర్వాత వస్తాయి. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి ఇవి చేస్తాం మనం. అంటే మనం దుఃఖం నుంచి బయటపడి ఉంటాం, పక్క వాళ్ళ దుఃఖం బయటపడి. ఇప్పుడు ఈ క్లాస్ ఎవరి కోసం చెప్పండి, మనం పొందినం ఆల్రెడీ. ఇంకా ఎవరైనా మనలాగా పొందాలన్న దానికోసమే ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతున్నది. మనం ఆల్రెడీ దీనిలో లాభాలు కొంత పొందినాం. మనం పొందిన ఈ లాభాలు అందరూ పొందాలన్న దానికోసంలో బాగా జరుగుతున్నది. మనం ముక్తి పొందినాం అంటే మన దుఃఖాల నుంచి మన కష్టాల నుంచి మనకు వాట్ ఈస్ వాట్ అని కొంత తెలిసింది. ఇప్పుడు ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే పక్క వాళ్ళందరూ మనలాంటి జ్ఞానాన్ని పొందాలి, అందరూ ఈ లాభాలు పొందాలి. ఇది మహాపరిముక్తి అనమాట. అందరూ ధ్యానం యొక్క లాభాలు పొందాలని. సో కాబట్టి ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పినంటే పిరమిడ్ ధ్యానం నుంచి నేర్చుకోవాలనే పాయింట్ ఏంటంటే ఇక మన వల్ల హింస జరగదు. యోగ సిద్ధాంతాలకు వచ్చిన తర్వాత ఈ 4 ప్రిన్సిపల్స్ అర్థమైతే అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్లో యోగ సిద్ధాంతంలో ఇక ధ్యానంలోకి రాకన్నా ముందు నేర్చుకోవడాలు ఒక విధంగా ఉంటుంది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేర్చుకోవడం ఒక విధంగా ఉంటుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు A+B gives rise to C+D అనేది ఒక కెమిస్ట్రీ ఈక్వేషన్ అనమాట ల్యాబ్లో. అది A+B స్థితి నుంచి C+D స్థితికి మారడానికి ఒక 300 days పడుతుంది, అంటే 300 రోజులు. దానికి క్యాటలిస్ట్ అంటారు. క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం అంటారు. క్యాటలిస్ట్ అంటే అది చర్యలో పాల్గొంటుంది, చర్యని వేగవంతం చేస్తారు అనమాట. అది కలపడం వల్ల ఏమైందంటే 300 రోజులు జరగాల్సిన చర్య 3 రోజుల్లో పూర్తవుతుంది. 300 రోజులు A+B స్థితి నుంచి C+D స్థితి మారడానికి 300 రోజులు పడుతుంది. కానీ ఆ క్యాటలిస్ట్ అనేది ఉత్ప్రేరకం అనేది కలపడం వల్ల అది 3 రోజుల్లో చర్య పూర్తవుతుంది. అంటే ఉత్ప్రేరకం ఏం చేసిందంటే చర్యను వేగవంతం చేసింది. చర్యను వేగవంతం. ఇప్పుడు మనకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యానముగా మనం నేర్చుకోవడానికి వేగవంతం చేస్తుంది. ఇంతకుముందు పురోగమనం చెప్పిన కదా, నేను అనుభవాలు అని చెప్పిన కదా, ఆత్మకు అనుభవాలు ఉంటాయి, అపజయమన కానీ జయమన కానీ. ఈ మిగతా మామూలు జనాలతో పోలిస్తే, ధ్యానం కాని వాళ్ళతో పోలిస్తే, మన కుటుంబంలో ధ్యానం, మన కుటుంబ సభ్యులకు అందరు ధ్యానంలోకి రాకపోవచ్చు. ఎందుకంటే సార్ చెప్పారు కదా, ఈ జన్మలో సొంత నాతో పాటు జన్మ తీసుకున్న మా అన్ననే రాలేదు, ఆయనకు సోరియాసిస్ పోతలేదు. ఆయన ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వస్తాడో అప్పుడే అవుతుంది. ఏ డాక్టర్ వల్ల పోదు, ఏ మందు వల్ల పోదు. సార్ చెప్పాక వినడు కదా మీరు. సో కాబట్టి మన కుటుంబ సభ్యులుగా ధ్యానంలోకి రాని వాళ్ళకు మనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మళ్ళా అంటే వాళ్ళ నేర్చుకోవడానికి మనం నేర్చుకోవడానికి వేగవంతం అవుతుంది అన్నమాట. వాళ్ళదే 300 స్థితిలో 300 రోజులు ఉంటే మనం ఎన్ని రోజులు నేర్చుకుంటాం? 3 రోజులు. అంటే ఎంత వేగవంతం ఉన్నాడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ నేర్చుకోవడం అంటే మనకు ఎదురవుతున్న అనుభవాలు చెప్పిన కదా, సరిత మేడకు 75 అపజయాలు వచ్చినాయి, 25 జయాలు. నాకు 75 జయాలు వచ్చినాయి, 25 అపజయాలు. కానీ అందరు సరిత మేడం మేము తిడతారు, నన్నేమో పొగుడతారు. అంటే ఇక్కడ ఆత్మకు నేర్చుకోవడాలే ఉంటాయి అన్నమాట. అంటే మనది వేగవంతం అవుతుంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నారు యోగ సిద్ధాంతం గురించి ధ్యానం అయితే. ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ యోగ సిద్ధాంతంలో ఇంకొక పాయింట్ సార్ మన గురించి ఏం చెప్పారంటే, మన గురించి ప్రతిసారి పిరమిడ్ మాస్టర్ల గురించి ఏం చెప్పారంటే, ఇంతకు ఎవరు పిరమిడ్ మాస్టర్లు? పిరమిడ్ మాస్టర్లు ఎవరు అంటే ఏం చెప్పారంటే, ఒక స్కూల్లో తెలుగు టీచరు, మ్యాథ్స్ టీచరు, ఇంగ్లీష్ టీచర్ ఎట్లనో పిరమిడ్ మాస్టర్ ఎవరంటే ఈ భూమి మీద ఉన్న అందరికీ ఈ ధ్యాన విద్యను, జ్ఞాన విద్యను అందించి వాళ్ళ దుఃఖం నుంచి బయటపడేసే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. మనం అందరం మన కోసం లేము. మనం పొందిన ఈ లాభాన్ని స్కూల్లో తెలుగు టీచర్ పీరియడ్కి నేను తెలుగే చెప్తాను ఎట్లా అంటాడు, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ ఎట్లా చెప్తాడు. మనం పిరమిడ్ మాస్టర్ ఏంటంటే దుఃఖాల నుంచి బయట. ఇంతకుముందు చెప్పినా కదా, ఎవరికైనా సమస్యలు ఉంటే ఏం చెప్తాను మీరు సమాధానం చెప్పండి. ఎవరికైనా భర్త తొందర చనిపోయినా, బాగా రోగాలు వచ్చినా, బాగా కష్టాలు వచ్చినా మీ నోట్లో నుంచి ఏం కావాలి సమాధానం చెప్పండి. ఒక గంట పోయి మెరుగగా పిరమిడ్ పోయి ధ్యానం చేయకు, మన లైబ్రరీ ఉంది ఆ తులసిదళం బుక్ చదువుకో, లేకపోతే కదా మేడం అనుభవం మీరు, ఇట్లా చెప్తాం మన సమాధానాలు. అంతేగాని అన్నదానం చేయడం, వస్త్రాలు ఇప్పించడం, ఓకే డబ్బులు దానం చేయడం ఇవి ఉండడం మనకు. ఎందుకంటే మన జ్ఞాన పరంపర అర్థమవుతుంది కదా. సో కాబట్టి పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటంటే అందరినీ దుఃఖం నుంచి బయటపడేసేవాడు, అందరినీ దుఃఖం నుంచి బయటపడేసేవాడు. అది పిరమిడ్ మాస్టర్. లాస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అనేకానేక సిద్ధాంతం.
ఈ అనేక యోగ సిద్ధాంతంలోనే ధ్యానేయటము అనేక సిద్ధాంతం ఏమర్థం ఏంటంటే యోగ సిద్ధాంతంలోనే నేను శరీరం కాదు ఆత్మ అని స్వానుభూతంగా తెలుస్తుంది. అనేక సిద్ధాంతంలో యోగీశ్వరం అవుతుంది. మమాత్మ సర్వభూతాత్మ, మమాత్మ. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ సేమ్. అనేక సిద్ధాంతంలోకి ఎదిగితే నీకు ఇది నేను జ్ఞానం చెప్తున్నా, నేను ఎదగలేదని ఆ జ్ఞానం థియరిటికల్ సార్ చెప్పిన జ్ఞానాన్ని మీకు వివరిస్తున్నా. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు మీ అందరిలో ఉన్న చైతన్యం ఆత్మ పదార్థం దేహాలు వేరే ఉండొచ్చు, మీరు వేరే తల్లిదండ్రుల దగ్గర జన్మ తీసుకుని ఉండొచ్చు, ఆడ శరీరంలో ఉండొచ్చు, మగ శరీరంలో ఉండొచ్చు, కానీ లోపల ఒక చైతన్యం ఆత్మ పదార్థం ఉంది కదా, అది అందరికీ సేమ్. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఒక చెరువు ఉంది, ఒక చెరువు లేదా సముద్రం ఉంది, ఒక కుండలో నీళ్ళు తీసుకున్నాను. ఈ కుండలో నీళ్ళు చెరువులో నీళ్ళు సేమా కదా? సేమ్ కదా. అట్లా సో కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న అందరిలో ఉన్న చైతన్య పదార్థం ఆత్మ పదార్థం సేమ్. అది అనేక సిద్ధాంతం అది అర్థమవుతుంది. కాబట్టి సార్ ఏమంటానంటే నేను విన్నా ఆ చంద్రబాబు నాయుడు నేనే, ఆ బిల్ క్లింటన్ నేనే, ఆ వీరప్పన్ నేనే, ఎవరిలో నేను అంటాడనమాట. అర్థమైందా? అందరిలో ఉన్న చైతన్య పదార్థం మనమే. అందుకొరకు ఒకనొక స్థితిలో ఎవరికైనా బాధ పెట్టుకున్నామంటే మనల్ని మనమే బాధ పెట్టుకున్న స్థితికి ఎందుకు రావుతున్నాం. అనేక సిద్ధాంతం ఉన్న ఆత్మ ఎవరికైనా ఇప్పుడు ఒకవేళ నేను బాధ పెట్టినంటే పరోక్షంగా ఎవరిని బాధ పెట్టినట్టు నీలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం సేమ్ కదా. సో కాబట్టి అనేక సిద్ధాంతాలు బ్రహ్మజ్ఞాని. అందుకని యోగ సిద్ధాంతంలో ఒక జనుడు నేను శరీరం కాదు ఆత్మని అర్థమవుతుంది. అనేక సిద్ధాంతంలో అందరూ అర్థమవుతారు. అందరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీ జన్మలేంటి, ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు అన్ని చెప్పగలిస్తుంది బ్రహ్మజ్ఞానం. ఇదే మమాత్మ సర్వభూతాత్మ. దీనికి నేను సార్ నోటి వెంబడ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ విన్నా. సార్ ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు చెప్పగా విన్నా నేను. సార్ చెప్పగా మరి ఎట్లా తెలుస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం అందరూ తెలుస్తుంది, నేను ఒకటే కాదు. ఎట్లా దామోదర్ రెడ్డి సార్ ఉన్నాడు 2018లో ఇప్పుడు 17లో నేను గుంటూరుకి వెళ్ళింది. సారు జన్మదిన వేడుకలు గుంటూరులో జరిగింది. గుంటూరులో ఆయన జన్మ గురించి చెప్పి నేను ఈ దామోదర్ రెడ్డి ఎవరో కాదు, గత జన్మలో మహారాష్ట్ర అవధూత తాజుద్దీన్ బాబా అని చెప్పి తాజుద్దీన్ బాబా అట్లా. తర్వాత ఈ కోటాల జరుగుతుంది, కోటాల సంక్రాంతి వేడుక జరుగుతుంది 13, 14, 15 ఆ సుధాకర్ ప్రభాకర్ ఉన్నారు కదా, ఒకనొక వాళ్ళిద్దరు జన్మలు ఏం చెప్పినంటే అక్బర్ బీర్బల్ అని చెప్పింది. అక్బర్ బీర్బల్ అన్నదమ్ముడు. ఇట్లా కొంతమంది చెప్పంగా విన్నా నేను, సార్ నోటి ప్రత్యక్షంగా విన్నానమాట. సో కాబట్టి ఇవి ఎట్లా బ్రహ్మజ్ఞానికి అనేక సిద్ధాంతంలో అందరూ అర్థమవుతాయి. నాట్ ఓన్లీ సార్ ఒకటే, అందరూ అర్థమవుతుంటారు అనమాట. ఇట్లా బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత అందరూ అర్థమవుతుంటాయి. అప్పుడు ఎన్ని పుణ్య కార్యక్రమాలను నిర్ణయం చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ అనేక సిద్ధాంతం ఏమర్థం చేస్తున్నామంటే ఒక షిరిడి ఉంది మన దగ్గర, యానగొంది మాత, మాణికేశ్వరి మాత ఉంది. స్పిరిచువల్ టెంపుల్ ఏదైనా కానీ గాన్గాపూర్ ఉంది, ఓకే. తర్వాత రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంది, తర్వాత సత్యసాయి అక్కడ ఉంది. ఇట్లా ఏ స్పిరిచువల్ టెంపుల్ అయినా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఉంటుంది. ఇట్లా మనం ఏ స్పిరిచువల్ టెంపుల్ అయినా వీళ్ళందరూ ఎవరంటే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారితో పాటు ఈ సృష్టి రాష్ట్రం మొత్తం తెలుసుకున్న వాళ్ళని మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు, వాళ్ళని మనము దేవుళ్ళు అని పిలుస్తారు, మహాత్ములు, భగవాన్ అని పిలుస్తాం అంటే. దీనికి సార్ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే రమణ మహర్షి ఇది మహాత్మా గాంధీ సేవ చేసిండు, మదర్ తెరీసా సేవ చేసిండు, అశోకుడు సేవ చేసిండు, ఓకే. వీరబ్రహ్మేంద్ర స్వామి సేవ చేసిండు, ఓకే. రాఘవేంద్ర స్వామి సేవ చేసిండు. మరి వాళ్ళ గుడి లేవు, అశోకుని గుడి లేదు, మదర్ తెరీసా గుడి లేదు, మహాత్మా గాంధీ గుడి లేవు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఉంది, రాఘవేంద్ర స్వామి గుడి ఉంది. అంటే వాళ్ళు చేసింది ప్రాపంచిక సేవ, వీళ్ళు చేసింది ఆధ్యాత్మిక సేవ అనమాట. సో కాబట్టి అట్లా ఈ ఆధ్యాత్మిక సేవ చేసిన వాళ్ళకి టెంపుల్స్ వస్తాయి, చర్చిలు వస్తాయి, మొహమ్మద్ ప్రవక్త టెంపుల్స్, మసీదులు ఉన్నాయి. ఇట్లా సో కాబట్టి అనేక సిద్ధాంతం ఏంటంటే అందరి గురించి అవగాహన వస్తుంది, అందరి గురించి కంప్లీట్ మనకు బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. సారు ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి తేడా చెప్పని చెప్పినాడు. ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి తేడా. ఆత్మజ్ఞానం అంటే నీవు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం. నేను ఈ కనిపించే శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ పదార్థం అని నీకు స్వానుభవంగా అర్థమైతే ఆత్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో నేనే ఉన్నా, ఈ చైతన్యం అంతా నేనే. అందుకని పిరమిడ్ జ్ఞానం రాసింది ఆత్మే పరబ్రహ్మం, నేనే అంత. ఫస్ట్ ప్రిన్సిపల్ అదే, ఆత్మే పరబ్రహ్మం, నేనే అంత విస్తరించినది ఆ చైతన్య పదార్థం అని అర్థమవుతుంది. మీరు ఎంత మంచిగా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ 6 ప్రిన్సిపల్స్ కనుక మీరు ఈ ప్లేస్లో నుంచి బయటికి వెళ్ళి ఈ లైఫ్ లాంగ్ కనుక ఎస్పెషల్లీ గుర్తుపెట్టినారనుకోండి, ఇక మీరు చెప్తున్నా కదా ఏ స్పిరిచువల్ కానీ ఎక్కడన్నా పోండి మీరు ఇవి
బ్రహ్మకుమారి స్తోత్రం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా ఇంత పర్టికులర్స్ ఇంత అంటే చక్రాస్ గురించి చెప్తాం. ఇది అయిపోయినాక దాని గురించి మాట్లాడదాం. అయితే ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా ఈ 6 ప్రిన్సిపల్స్ గురించి అంటే, ఈ ధ్యాన మార్గంలోకి రాకన్నా ముందు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానం ఇంట్రడ్యూస్ కాకన్నా ముందు ఒక 2-3 డేస్ బ్రహ్మకుమారిస్కి వెళ్ళాను. ఒక 2-3 డేస్ వాళ్ళు ఆత్మ న్యాయాన్ని, ద్వాపర యుగం, తర్వాత త్రేతాయుగం, ఎన్ని జన్మలు, ఇట్లా ఇవన్నీ చూపిస్తుంటారు అన్నమాట బ్రహ్మకుమారిస్. తర్వాత అది లైట్, ఎర్రది లైట్ ఉంటుంది, ఆ లైట్ దిక్కు చూడమని చెప్తుంటారు అన్నమాట. ఇట్లా ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ వచ్చే ప్రిన్సిపల్ ఏంటంటే ఆత్మనే అనమాట. సో కాబట్టి మనకి సార్ ఏం చేసిందంటే అరటి పండు ఒలిచినట్టు ఒలిచి మనకి ఈ బ్రహ్మజ్ఞానాన్ని సులువుగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పిండు. బాగా డీప్ పదాలతో కాకుండా. ఇవి కనుక మీరు చక్కగా గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇవి శరీరం చెప్పిన, మనస్సు చెప్పిన, బుద్ధి చెప్పిన ఈ ఆత్మకు సంబంధించిన ఈ 6 సూత్రాలని ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలోని 6 సూత్రాలు మంచిగా అవగాహన చేసుకోండి. ఇవి నాకు అవగాహన. దాని తర్వాత ఇది 5th, దీని ఆత్మ సర్వాత్మ, ఓవర్సెల్. దీనికి ఏంటంటే మిత్రత్వం వస్తుంది. ఏంటి? మిత్రత్వం. ఈ మిత్రత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు ఈ క్లాస్ జ్ఞానం అందిస్తున్నా సార్, పలానా సండే రోజు సరే మీకు ఒక 5-6 మందికి ఆల్రెడీ తెలుసు అనుకోండి. ఈరోజు వీళ్ళు కొత్తగా వచ్చిండ్రు, ఎప్పుడైనా ఎక్కడైనా కలిసింటారు. సార్ పలానా 2025 జనవరి 19 రోజు శ్రీపాద శ్రీవల్లభ మెరుకోబ పిరమిడ్లో మీరు క్లాస్ చెప్పింది సార్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు మిత్రత్వం ఏర్పడుతుంది. ఇట్లా మనం పక్క వాళ్ళకి ధ్యానం అందిస్తే, జ్ఞానం అందిస్తుంటే వాళ్ళతో మనకు మిత్రత్వం ఏర్పడుతుంది. పరవస్తు జిజ్ఞాసులో మిత్రలాభమే అసలైన లాభం, మిత్రలాభమే అసలైన మనకు మిత్రత్వం ఏర్పడుతుంది. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత, బుద్ధికి వికాసం, ఆత్మకు ఆత్మజ్ఞానం, సర్వాత్మకు మిత్రత్వం. ఇట్లా క్లాసెస్ చెప్పడం వల్ల ఎంతో మందితో మిత్రత్వం ఏర్పడింది. ఇది వీటికి సంబంధించింది. ఇక ఇప్పుడు ఎంతవరకు టైం? 2 ఇవి ఈ 5 కదా. ఇది ఒక ఎత్తు. మీ జీవితం 2000 ఎప్పుడు నాకు పరిచయం అయింది? 2004. ఎప్పుడు పరిచయం అయింది? 2004. మళ్ళీ మీరు డైరెక్ట్ క్లాసులో మళ్ళీ కోసం ధ్యానం ఎట్లా నడుస్తారు? ఎట్లా అట్లా అడుగుతున్నాను అందుకని. మళ్ళీ ఒక 15 నిమిషాలు చేసిన తర్వాత నెక్స్ట్ చెప్తాం. 15 నిమిషాలు చేద్దాం మెడిటేషన్. ఒక 15 నిమిషాలు అందరు క్లోజ్ యువర్ ఐస్. ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ. అద్దాలు చేస్తాం. వేళలో వెళ్ళి